स्थित्यप्यहेयानीति निषितमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्री ब्रह्मरुद्र प्रभृति सुरनरद्वेषशत्रुरात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययेयो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम् अशेषवाग्जड्यमलापगन्त्री नवं नवं स्पष्टसुभप्रदायिनी ममेह जुह्वाग्रसुरङ्गनर्तकी भव प्रसन्ना वदने च मे श्रीः नमस्ते प्राणेश प्रणत विभवा यावनिमगाः नमस्वामिन् राम प्रियतम हनुमन् गुरुगुण नमस्तुभ्यं भीव प्रबलतम कृष्णेष्ट भगवन् नमः श्रीमन्मध्व प्रतिशतदुषं नो जय जय भवदेतनुभावादेडमूकोऽपि वग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौले सकलवचन चेतो देवता भारती सा मम सन्निधत्तां सन्निधिं मानसे च पणिगणवरभूषः पार्वतीश्लाघ्यवेषः कलजनकृतरोषः खण्डितात्मीयदोषः सदरणगिरिवासः शक्रसूर्याद्यधीशः परेतभवपाशः पातु मां पार्वतीशः नमोस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यगां श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नौमिन्याय सुधादिकृत्य यमुनीं श्रीपादराक्षन्मणीन्द्राचार्यान् विदागमाप्तिवेरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान्नगुप्तमगुरुं वैदग्ध्यपारानिधिं श्रीसत्यवर्तराघवेन्द्रमुनिपान् सद्गोदसध्यानपान् विष्णोपदश्रित गोव्रातैः स्वान्तध्वान्तनिवारकः श्रीसत्यसन्धसूर्योऽयं भासतां नो हृदम्बरे सत्यधीरकराब्जोत्थज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यधरणिस्वान्तध्वान्तनिकृन्ततो सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान् शास्त्रेषु पारदृष्टानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधि चन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओं हरिः ओं हरिः ओं భగవద్భక్తుల హృదయాంతర్యామి అయిన భగవంతుడికి అనంత నమస్సుమాంజలి సమర్పణ చేస్తూ శ్రీమద్ భాగవత సప్తాహ ద్వితీయ నాడు రెండవ రోజు భగవంతుడి కథ వినటానికి పరీక్షణ్ మహారాజుయే సంసిద్ధుడై కూర్చున్నాడు. దానికి తోడు మనము కూడా వారి మార్గంలో కించిత్ ప్రయాణం చేయటానికి ప్రయత్నం చేద్దాం. పరమ వైరాగ్యమూర్తి అయినటువంటి శుకాచార్య వారు భగవంతుని చరిత్రను చెప్పి వారు తమ మనస్సును శుద్ధి చేసుకోవటానికి శాస్త్రంలో ఒక మాట ఉన్నది, మనోవిశుద్ధై చరితానువాద అని. దేవుడి కథ ఎన్నో సందర్భాల్లో విని మనమే రామాయణము భాగవతము భారతము ఇతరత్ర ఇతిహాసాలు ఎన్నో ప్రసంగాల్లో విన్నవి. పిల్లలకు కథలు చెప్పేటప్పుడు చెప్పిన కథ మరల చెప్తే ఈ కథ మొన్న కదా విన్నాను మళ్ళా ఎందుకు చెప్పారు అని చెప్తుంటారు. మరి అలాగే దేవుడి కథ భాగవతము భారతము ఇతర ఇతిహాసము ఎన్నిసార్లు వింటాము? అదే కృష్ణుడే, అదే కంసుడే, అదే రాముడే, అదే సీతయే, ఇదే కథ కొత్తగా కొత్తదనమేమో. ఎందుకు దాన్ని విన్నదే మరల మరల వినాలి అని అంటే దానికి శాస్త్ర నిర్వచనం మనోవిశుద్ధై చరితానువాద. చెప్పినటువంటి దాన్నే పునఃపునః చెప్పడం మనోవిశుద్ధై, మనస్సు నిర్మలం అవ్వటానికి, శుద్ధి అవ్వటానికి. పశువులు గ్రాసం తింటాయి, గడ్డి తింటాయి.
తినేటప్పుడు గబగబ నోట్లో వేసేసుకుంటాయి అన్ని. కానీ తర్వాత ఏం చేస్తాయంటే ఒక చోట కూర్చొని నెమ్మదిగా నెమరేస్తాయి. దానికి భగవంతుడు ఒక విశిష్టమైనటువంటి ఆ గలంలో ఒక స్థానం ఇస్తుంటాడు. కోతులు లేకపోతే ఇతర కొన్ని పకపక్షులు పెద్ద పెద్ద జీవ జంతువులని నోట్లో వేసేసుకుంటాయి. నెమ్మదిగా తాపిగా ఒక చోట కూర్చొని మరలవి ఓ పక్కన తీసుకొచ్చి నోట్లో నెమరేసుకోవడం. అలాగే మనం వినేటప్పుడు వినేస్తాం. గంటన్నర 2 గంటలు. నిన్న మనం సంకల్పం చేసుకున్నాం రేపు 6 గంటలకి మొదలు పెట్టాలి. కానీ దేవుడి సంకల్పం మన ఎదుట ఎవడు జయించాలి? నేనా, మనమా, దేవుడా? ఆయన అన్నాడు ఆన్లైన్ లో వాళ్ళందరూ వస్తారు, నీవు మాత్రం లైన్ లో ఉన్నావు అని చెప్పి 6:30కే యథాప్రకారంగా పురాణానికి భగవంతుడు సంకల్పం అలా ఉందే. ఈ రకంగా ఆ సమయం ఎంతైనా ఉన్నా ఇన్న విషయాలను పునః చరివిత చరవణం చేయడం అది ఒక క్రమం కావాలి. ఎన్నో సందర్భాల్లో ఇదే కృష్ణ కథ, ఇదే రామకథ, ఇదే ఇతర దేవత ఇతిహాస చరిత్రలు ఉన్నప్పటికీ మరల ఎందుకు వినాలి అని అంటే మనోవిశుద్ధి, మనస్సు శుద్ధి. కావున ఇక దాంట్లో మరొక విభాగం ఎలా ఉంది అంటే ఈ శాస్త్రము ఎంత లోతుగా మీరు దాన్ని అధ్యయనం చేస్తూ వెళతారో అంత కొత్తదనం దాంట్లో కనిపిస్తుంది. అన్ని అర్థాలు. ఏదో ఒక ప్రసంగంలో మనం ఇక్కడ ఈ పదం ఎందుకు పెట్టారు, ఈ పదానికి ఉన్న వ్యర్థత ఏమిటి, వ్యర్థం ఏమిటి, సార్థకత ఏమిటి, ఇదే పదమే ఎందుకు పెట్టారు అన్నటువంటి దాన్ని కొన్ని మనం శాస్త్రీయ పరిభాషలో దాన్ని మనం చూడగలిగితే అది అధ్యయనం అవుతుంది. అధ్యయనంగా వెళితే నిగూఢమైనటువంటి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. విజ్ఞానం కావచ్చు, యుద్ధ శాస్త్రం కావచ్చు, నీతి శాస్త్రం కావచ్చు, అర్థశాస్త్రం కావచ్చు, సామాజిక దృక్పథం కావచ్చు, భక్తి మార్గం కావచ్చు, ఇతర బోధనలు కావచ్చు, నీతి ఏదైనా కానీ మనకు సనాతనమైనటువంటి ఇతిహాసాల్లో 2 వస్తువులు ఉన్నాయి. ఒకటి పురాణం, 2 వేదం. లేదా వేదము లేక పురాణం, ఎలాగైనా మనం అనుకుందాం. పురాణాలు వేదాలు ఇవి 2 ఎలాంటివి అంటే 99 పాళ్ళు పురాణాల్లో వచ్చింది వేదంలో ఏదో ఒక మూలకు వస్తుంది. ఎందుకంటే వేదం ఇంత అని లేదు, భాగవతం ఎంత ఇంత అని మనం చెబుతాం. అంటే 2 పుస్తకాలు ఇక్కడ పెట్టాం, 2 పుస్తకాలు పెట్టాం, 12 స్కందాలు, ఒక 18,000 శ్లోకాలు. రోజుకు ఒక శ్లోకం చదువుతూ వెళ్ళినా ఓ 3 ఏళ్లకు 4 ఏళ్లకు 5 ఏళ్లకు అయిపోయింది భాగవతం. రామాయణం 24,000 శ్లోకాలు, మహాభారతం 1,00,000 శ్లోకాలు. అలాగే ఒక్కొక్క పురాణాలు ఉన్నాయి, ఇతర 17 పురాణాలు, వాటికి కూడా సంఖ్య ఉంది. అలాగా ఇవన్నీ కూడా మన జీవిత కాలంలో మనం చదువుతూ వెళ్ళిపోతాం. దీంట్లో ఉన్నది మీకు వేదంలో కల్పించవచ్చు, ఎందుకంటే వేదం అపారం. పురాణాలకు మీకు సంఖ్య ఉంది, ఒక ఇదమిత్తం, ఒక ఎండ్. బట్ మీరు వేదంలోకి తీసుకుంటే అపారమైన వేదరాశి, అనంతమైన వేదరాశి, అంతు లేనటువంటి వేదరాశి. వేదంలో లేనటువంటిది ఎక్కడా లేదు కదా. మరి అలాంటివన్నీ అయిపోతాయి ఏదో ఒక రోజు. అంటే వీటిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూసేటువంటి దృక్పథం. పిల్లలకు మనం పేర్లు పెడతాం, ఒకటికి ఏదో ప్రహ్లాద అని పెట్టుకుంటాం, ధ్రువ అని పెడతాం, లేదా ఆడవాళ్ళకి ఏదో రుక్మిణి అంటాం, ఇంకోటి ఏదో ఆ దేవి దేవతల పేర్లు పెడతాం. ఒక వయస్సు వచ్చాక ఆ పిల్లలు ఈ పేరు ఏమిటి, నాకు ఈ పేరు నచ్చదు అంటాడు. నాకు ఏదో పేరు ఏదో ఆడి పేరు ఏదో బాగుంది నాకు. అలా కాదురా నాన్న, ఈ పేరుకి దీని వెనక ఇంత అర్థం ఉంది, ఇంత కథ ఉంది. ప్రహ్లాదుడు అంటే ఇలాంటి వాడు, ధ్రువుడు అంటే అలాంటి వాడు, రుక్మిణి అంటే అలాంటిది, ఇలాగా వాళ్ళ ఒక చరిత్ర చెప్పు. వాడికి ఓహో ఈ పేరులో ఇంత ఉందా, నాకు అలాగ అవుతుంది, వాడికి అంతే తెలుసు. కథ చెప్పిన తండ్రికి ఆ తాతకో ముత్తాతకో నానమ్మకో జేజమ్మకో వాళ్ళకు ఒక భావన ఉంది. అదే కథను అదే ఇతిహాసాన్ని ఒక పురాణ వక్త చెప్తే ఒక రకంగా, దాన్ని రిసెర్చ్ చేసేవాడు చూస్తే ఇంకొక రకంగా కనిపిస్తుంది. అంటే ఒకే ప్రహ్లాదుడి గురించి, ఒకే ధ్రువుడి గురించి, ఒకే వ్యక్తి గురించి మనం చూస్తున్నట్టు చూసే చూపుల పైన వ్యత్యాసం. అలాగే భాగవతాన్ని మనం
ఒక శ్లోకం పట్టుకొని దాన్ని మనం చూస్తూ వెళితే, అధ్యయనం చేస్తూ వెళితే ఎంత దీంట్లో అర్థం ఉంది, అంత అర్థగర్భితం ఉంది తెలుసు. అంచేత ఇంత విశాలమైనటువంటి 18,000 శ్లోకాల భాగవతాన్ని ఈ 7 రోజుల్లో మనం ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది, మిగతా 6 రోజుల్లో లేదా ఇంకా మిగతా 5 రోజులు దాని యొక్క సారాంశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామే తప్ప భాగవతాన్ని పూర్తిగా మనం అధ్యయన రూపంగా మనం వెళ్ళట్లేదు. ఇది మనకు ఒక రకంగా నాందిగా అవుతుంది. ఓ భాగవతంలో ఇలా ఉంది, దీన్ని మనం ఈ రకంగా అధ్యయనం చేయవచ్చు అని తెలుస్తుంది. దాంట్లో అక్కడక్కడ ఉన్నటువంటి విశిష్టమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నంలో శుకాచార్యుల వారి యొక్క ఆగమనం జరిగింది నిన్నటి రోజున. పరీక్షిత్ మహారాజు వారు దైవోపవేశాన్ని కూర్చోవడం, శుకాచార్యుల వారి ఆగమం జరగడం, వీరి గురించి ప్రథమ స్కంద 4వ శ్లోకంలో తం వ్యాససూను ఉపయామి గురుం మునీనాం అని ఒక వాక్యం అంటారు. యం ప్రౌరజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విద కాతరాజుహావ పుత్రేతి తన్మయతాయ తరవోపి నీదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి చెంది వీరికి ఒక గురుస్థానాన్ని కల్పించారు. నిన్న మనం ఇతిహాసం వింటూ వేల సంఖ్యలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా, ఋషులు ఉన్నారు, మునులు ఉన్నారు, సాధారణ ప్రజానీకం ఉన్నారు, రాజులు ఉన్నారు, సామంత రాజులు ఉన్నారు, వీళ్ళందరిపైన పరీక్షిత్ మహారాజు కూర్చున్నారు. అందరికీ తెలుస్తాట పరీక్షిత్ మహారాజు ఇంకా 7 రోజుల్లో మరణం వస్తుంది, మనం కూడా వెళ్ళి ఆయనతో పాటు ఆ భాగవత కథను వినటానికి వెళదాము. భాగవత కథ సప్తాహం చెప్పించేటప్పుడు చాటింపు వేసి అందరికీ చెప్పాలట, రండి 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 వినండి వినండి. పరీక్షిత్ మహారాజుల వారు ప్రాయోపవేశాన్ని కూర్చున్నారు, భాగవత ఇతిహాసం వినబోతున్నారు అని అందరినీ రండి అనిపించారు. ఎందరో వచ్చారు, వేల సంఖ్యలో, అసంఖ్యాకమైనటువంటి ప్రజానికి. పరీక్షిత్ మహారాజుల వారు కూర్చున్నారు, చెప్పడానికి వ్యక్తి ఎవరు లేదు. వీళ్ళందరిలో అత్యంత అల్ప వయస్కులైనటువంటి వారు శుకాచార్యుల వారు. ఇంకా 16 ప్రాయం కూడా రాలేదు. కానీ ఆ 16 ప్రాయంలోనూ కూడా వారికి దేహం పైన ఏ మోహముకారాలు లేవు. దిగ్వస్త్రలాభయే, వారికి దిక్కులే వస్త్రాలట. దేహం పైన మనం ఎలా పుట్టాం ఎలా పోతాం అంతే, మనకెందుకు దీని పేరు ఏం కావాలి. దానికోసం అంతా మనకంతా తాపత్రయం. జానుడు పొట్ట కోసం, జానుడు గుడ్డ కోసం మనకంతా తాపత్రయం. ఆయనకి ఏమీ లేదు, శాస్త్ర పరిజ్ఞానం ఆయనకుంది. ఆ మహానుభావులు వారు 16 సంవత్సరాల వాడు వేల మంది ఋషులకు మునులకు ఈయన గురుస్థానంలో కూర్చున్నారే. ఎంత విచిత్రం. చిన్నవాడు, మన కొందరికి ఒకటి ఉంటుందండి, చిన్నవాడికి దండాలు పెట్టాలండి, నమస్కారం చేయాలి. చిన్నవాడు కదా, పిల్లవాడే, వీసాలు కూడా పెద్దవాడు పెట్టరు కదండి. తెల్లబడిపోయాయి, ఊరికి రంగేస్తుంది, అడిగి దండం పెట్టచ్చు. ఇక్కడ శుకాచార్యుల వారి 16. మరి మిగతా వాళ్ళంతా ఆసన్న మరణానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక సందర్భంలో ఋషులు మునులు అందరూ కలిసి బ్రహ్మదేవుల వారి దగ్గర, నీవు జగద్గురువి, దేవుడి తర్వాత లక్ష్మి తర్వాత నీదే స్థానం, దేవుడు లక్ష్మి తర్వాత నీదే స్థానం. మరి ప్రతిసారి నిన్ను నచ్చి మేము మాకు ఇది చెప్పు అది చెప్పు అదేంటిదని కొందరికి ఏదో రకరకాల సమస్యలు వస్తుంటాయి, ప్రశ్నలు వస్తుంటాయి, లేనిపోనే అనుమానాలు, డౌట్స్ వస్తుంటాయి శాస్త్ర పరిభాషలో. మరి ఇవన్నీ తీర్చడానికి మాకు ఎవడో ఒకటి కావాలి కదా. ప్రతిసారి నీ లోకానికి, వైకుంఠానికి, ఇది బ్రహ్మలోకానికి మేము ఎక్కడికి వస్తాం. మరి నీవు జగద్గురువి, ఈ తర్వాత మాకు ఎవరైనా ఒక గురుస్థానీయంగా ఒక వ్యక్తిని మాకు చూపించు అని ఋషులు మునులు అందరూ పెడితే, అప్పుడు బ్రహ్మదేవుల వారు అన్నారట, ఇదిగో మీకు శుక్రాచార్యుల స్థానం తీసుకెళ్తాం. గురుమునీనా, గురుమునీనాం అన్న పదం ఏమిటి? ఇప్పుడే మనం అనుకున్నాం, భాగవతాన్ని భూతద్దంలో పెట్టి ఒక పదాన్ని మనం చూస్తూ పెడితే దాని వెనక పెద్ద ఇతిహాసాలు ఉంటాయి. ఎందుకంటే గురుమునీనామన మునిగణానికి గురువు. అదే భాగవతం కొద్దిగా ముందు ఈ చివరి శ్లోకాలు ఇక్కడికి వచ్చినప్పుడు వారి వయస్సు ఎంత, వారి శరీరం ఎలా ఉంది, దాని గురించి చెప్తున్నప్పుడు తం జ్యేష్ఠ వర్షం సుకుమార పాద కరోరు భక్తో సకలోపగాత్రం చార్వాయుతాక్షోన్న తలసత్కారణం శుభ్రాననం కంబుజ జాతకంఠం నిగూఢ జత్రం పుతుతంగ వక్షసం ఆవృత్తనాభిం వలి వల్భూధరంచ దిగంబరం వస్త్ర వికీర్ణకేశం ప్రలంబ భాగం సవరోత్తమాభం. ఎలా ఉన్నారు శుక్రాచార్యులు వర్ణన చేస్తారు, 5 శ్లోకాల్లో వర్ణన చేస్తారు.
అలాంటి చిన్న వయస్కుడైనటువంటి వారు ఇంత వేల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళకి గురుస్థానంలో కూర్చున్నారంటే భాగవతం మహిమ. ఇక్కడ మనకు వయస్సు ముఖ్యం కాదు, జ్ఞాన వృద్ధుడు. మిగతా వారికి వృద్ధాప్యం వయస్సుతో శరీరంతో వచ్చింది, ఈయనకు జ్ఞానంతో వచ్చింది. జ్ఞానవృద్ధుడు కావున జ్ఞానవృద్ధుడైనటువంటి వాడు ఎంతటి వాడైనా సరే వారి కాళ్ళ మీద పడాల్సి. అంతేత రాజాది రాజా పరీక్షణ్ మహారాజా పాండవ వంశయుడు, కలిని నిగ్రహం చేసినటువంటి వాడు. ఒకమారు యుద్ధాన్ని బయటికి వెళ్ళాట. ఒక విచిత్రం చూశాడు పరీక్షణ్ మహారాజా. ఒక చోట నల్లటి పురుషుడు చేతిలో ఖడ్గం పుచ్చుకున్నాడు. అక్కడ ఒక ఎద్దు నిలబడింది. అప్పటికే దానికి 3 కాళ్ళు లేవు, ఒకే కాలు మీద ఉంది. దాన్ని కొట్టబోతున్నాడు. పరీక్షణ్ మహారాజా, ఒరే ఏంట్రా నీవు నా రాజ్యంలో నీవు ఎద్దుని ఇలా కొట్టడం ఏంటి? ఎద్దు అంటే ధర్మం, అది శుభదేవత, అలా కొట్టడం నీవు సబబు కాదు అంటే, నీ ఇంతకు నీవెవరు రా? నీ టైం అయిపోయింది, నా టైం వచ్చింది. నీవెవరు? నేను కలిని. కలియుగం మొదలైంది, పాండవులందరూ వెళ్ళిపోయారు, ద్వాపరయుగం అయిపోయి కలియుగం ప్రారంభం. మరి నా రాజ్యంలో నేరాక నీవేం చేస్తావు? అతడు అన్నట, పాండవ వంశంలో వచ్చిన వాడిని నేను, కృష్ణానుగ్రహ పాత్రుని, నేను ఉన్నంత వరకు నీకు ఎంట్రీ లేదు, పో అన్నాడు. లేదా నేను చంపేస్తాను. అట్లా కుదరదు, ఇది యుగధర్మం, ఇది నేను రావాల్సిందే, నువ్వు పోవాల్సింది. అట్లయితే ఒక పని చేయి, నేను ఉన్నంత వరకు నువ్వు ప్రవేశం చేయి. సరే ఏదో కాంప్రమైజ్ అయ్యాలి. అట్లయితే ఇతను అన్నాడు, నాకు ఒక 4-5 స్థానాలు ఇస్తే నేను ఉంటాను. ఒక తదాశుద్ధి, అదే పెద్ద విషయం కాదు. లేకపోతే మొత్తం దేశం అంతా ఆక్రమించేస్తాం. చూడండి, కలి అందరిలో ప్రవేశం చేస్తే ఏమవ్వాలి మన పరిస్థితి? అంచేత పరీక్షణ్ మహారాజు మనకు ఉపకారం చేశాడు. 5 చోట్ల మాత్రమే నీవు ఉండు, ముందు 4 స్థానాలు ఇస్తానన్నాడు. 5వది అతడు అడుగుతాడు. 4 స్థానాలు ఏమిటి అంటే, ఎక్కడ సురాపానం జరుగుతుందో, ఎక్కడ జూదం ఆడతాను, ఎక్కడ చెడు స్త్రీలు ఉన్నాను, ఎక్కడ అబద్ధం ఆడతాను, అసత్యం పలికే చోట, జూదం ఆడే చోట, చెడు స్త్రీలు ఉన్న చోట, సురాపానం చేస్తుంటే ఈ 4 జాగాలు నీకు, అక్కడ నీవు ఉండు అన్నాడు. నాకు ఈ 4 సత్పురుషుల పైన నేనేమైనా ప్రయోగం చేయాలి అంటే నాకు ఇంకోటి కావాలి. సత్పురుషులు నేను ఏ రకంగా నిగ్రహం చేయాలి? ఈ 4 వాళ్ళ దగ్గర ఉండదు. చెడు స్త్రీ సహవాసం ఉండదు, సురాపానం ఉండదు, అబద్ధమాట, సత్యం పద, ధర్మంచర, ఇలాగన్నీ ఉన్నప్పుడు మరి ఇది మరి వాళ్ళపై నేను ఎలాగ నిగ్రహం చేయగలను? నాకు ఇప్పుడు జాగా ఇస్తాను, తీసుకో. ఏమిటి జాసం? తీసుకో, బంగారం. జాత రూపోదర 5వది అడిగాట. తథాస్వం. దాంట్లో ఒక వ్యత్యాసం ఏంటంటే, నాభి నుండి పై భాగంలో ఉన్నటువంటి బంగారం శుద్ధి, నాభి కింద ఉన్నటువంటి బంగారం అంతా దానికి కలి ప్రవేశం. ఇలా ఏదో కొన్ని నియమాలు చెప్తారు. మరి తాళి బంగారమే కదా, అప్పుడు మరి అక్కడి నుంచే మొదలైపోతే మన సంగతి. మరి కట్టేది మనమే కదా, అంటే కట్టుకున్నప్పుడు కలిని కడతామా? తెలిసి ఆవిడ కూడా కట్టించుకుంటుంటే, అంచేత అది దానికి ఏదో కొంత విభాగం చేసి ఇక్కడ నుంచి ఈ భాగం, దాని ప్రభావమే ఆ కలి ప్రవేశం చేసినందుకే పరీక్షణ్ మహారాజు క్షమీకుల వారిని అవమానం చేస్తారు. ఇంకొక చిన్న కథ చెప్తాను, భాగవతంలో రాకపోయినా ఇతరత్ర వేరే పురాణంలో వచ్చినటువంటిది. పాండవుల రాజ్యంలో ఐశ్వర్యానికి కొదవలేదు. రాజసూయ యాగం చేసినప్పుడే అనేక రాజ్యాలను కొల్లగొట్టారు, అనేక రాజ్యాలను జయించారు, రకరకాలుగా వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి. ఒకనాడు పరీక్షణ్ మహారాజా తను వేటకు వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు, రాజులకేంటి రోజు ఒక కిరీటాలు, ఆభరణాలు రకరకాలుగా ఉంటాయి. ఈ రోజు ఏ ఆభరణాలు వేసుకోవాలి, ఏ ఉంగరాలు వేసుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలి, ఏ ఆభరణాలు వేసుకోవాలి. ఒకనాడు అలా కింద ఒక కోశాగారంలో అక్కడ లైన్గా అన్ని కిరీటాలు ఉన్నాయి. ఎందరో రాజులు పాండవులకు నతమస్తకులు అయ్యారు. అంటే ఉత్తర భారతంలో చూడండి, చూపించదు. అలాగా ఈ కిరీటాలన్నీ కూడా ఎందరో రాజమహారాజులు వచ్చి పాండవులకు విధేయులైపోయి, వినయులైపోయి, సరెండర్ అయిపోయి, దాసోహం అయిపోయి, వాళ్ళు ఆ కిరీటాలు అన్ని కూడా వీళ్ళ రాజ్యంలోకి వచ్చేసాయి.
అవన్నీ కూడా కింద ఒక పెద్ద గోడౌన్ లాగా అన్ని లైన్గా కిరీటాలు ఉన్నాయి. దాంట్లో ఒక కిరీటం ఆ రోజు ఈయనకు నచ్చింది. పరీక్ష ఈ కిరీటం బాగుంది, తీసేయి. ఈ రోజు నేను ఈ కిరీటం పెట్టుకుంటా. ఆ కిరీటం పెట్టుకొని వేటకు వెళ్ళాడు. వెళ్ళిన నాడే శమీకుల వారి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ శమీకుల వారి ఆశ్రమంలో వారికి అవమానం చేయడం ఇత్యాది కథ మనం. ఎందుకు ఇది జరిగింది అంటే, ఒకటి కలి ప్రభావం, రెండు ఆ బంగారు కిరీటం. ఆ కిరీటం ఎవరిది అని అంటే, ఆ కిరీటము కంసుడి ఇంట్లో నుంచి వచ్చింది. అంటే కంసుడి తలపై ఉంది. అందరూ ఓడిపోయాక అన్ని అయిపోయాక అన్ని ఇక్కడికి వచ్చేసాయి కదా. అలాగా ఈ జరాసంధ కంస మొదలగు వాళ్ళ కిరీటాలన్నీ కూడా ఏదో బాగుంది వాళ్ళ నడిచి చేయించుకుంటాడు. కొందరు సెకండ్ హ్యాండ్ బంగారం కొంటుంటాడు. ఎవరో తాకట్టు పెడతారు, ఏదో బాగుంది వాళ్ళకి డబ్బులు కట్టడానికి ఏదైనా కూడా తప్ప డిజైన్ బాగుంటుంది. కొందరు బంగారం కొనాలనిపించి ఏదో అలా ఈ సెకండ్ హ్యాండ్ లాంటిది ఏదో పట్టుకొస్తే రెండో వాళ్ళది పట్టుకుంటే వాళ్ళలో ఉన్న దుష్ట దురాలోచన అంతా ఇక్కడికి వచ్చి ఆనాడు వారిని అవమానం చేశాడు ఇతిహాసం చెప్తారు. ఇలాగా పరీక్షణ్ మహారాజు లాంటి వాడు కలిని నిగ్రహం చేస్తూ, ఈ కలిని నిగ్రహం చేసి తనేదే చేశాడు. మనలాంటి వారికి ఎవరు ఎలా ఉంటుంది అంటే, దానికి భాగవత మహాత్మలు కూడా చిన్న అద్భుతమైన ఒక ఇతిహాసం చెప్తారు పద్మ పురాణంలో. కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్వాణ హేతవే. కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్వాణ హేతవే. కాల వ్యాల, వ్యాల అంటే సర్పం. ఏ సర్పము? కాలవ్యాల, కాలం అనే సర్పము, కలియుగం అనే సర్పము మనకు కాటేస్తే అప్పుడు ఎలాగుంటుంది? ఒకతను ప్రయాణం చేస్తూ వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళాక ఒక చోట పడాలి, అలసట, దాహార్తి, ఏమీ లేదు, తినడానికి తిండి లేదు, నీళ్లు లేవు అని అయిపోయాయి. కనీసం కూర్చోడానికి నీడ లేదు కదా. ఒక చోట ఎక్కడో నీడ కనిపించింది. అమ్మా ఇదేదో నీడ బాగుంది అనిపించింది. నీడ బాగుంది అని ఇంట్లో కూర్చున్నాడు. అలాగా అనుకున్నాడు, బాగానే ఉంది. ఇంతకు ఈ నీడ ఎక్కడి నుంచి చూస్తే తన పైన 5 తలల పడగ విప్పిన ఒక పామట. ఆ పాము పడగపు నీడలో కూర్చున్నాడు. అది రెడీగా ఉంది, ఎప్పుడు ఇంటికి కాటేద్దామని అనుకున్నాడు. అమ్మో ఇదే పాము పడగలో కూర్చున్నానే, దేవుని కాటేస్తుందా, వేసేసింది అంతే. అంటే మన పరిస్థితి కూడా కాలవ్యాల, కాలం అనే ఆ పాము పడగ కింద కూర్చున్నాం. కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్వాణ. కాలం అనేటువంటి సర్పము, కలియుగం అనేటువంటి సర్పము మనల్ని ఏమన్నా కాటు వేస్తుంది అంటే, ఆ విష పరిహారానికి ఏదైనా ఒక మందు ఉందంటే అది భాగవతం. ఆ విషం పోవాలి అంటే మనకి ఏం కావాలి? మందు కావాలి. ఏదైనా మందు? కృష్ణ కథ, అదే భాగవతం. అది వినండి. కలిని నిగ్రహం చేసినటువంటి వాడు పరీక్షణ్ మహారాజా. మనకు సమస్య వస్తే కాలం అనే కలి కాటు వేస్తే, కాలం అనే సర్పం కాటేస్తే మనకు ఔషధం భాగవతం. అట్లయితే చెప్పిన వాడి స్థాయి ఏంటి? ఎవరైనా శుకాచార్యులు వారి స్థాయి అంటే బ్రహ్మదేవులు వారే అపాయింట్ చేయవాలి. అన్ని ఇంతమంది ఋషులందరికీ కూడా గురుస్థానంలో కూర్చుండబెట్టారు. చేత వయస్సులో చిన్నవారైనప్పటికీ యోగ్యతలో పెద్దవారైనటువంటి మహాజ్ఞాని శుకాచార్యుల వారు నిన్నటి రోజున పరీక్షణ్ మహారాజా అడిగినటువంటి ప్రశ్నకు బదులిస్తున్నారు ఈనాడు. శ్రీ శుక ఉవాచ వరీయానేషదే ప్రశ్న కృతే లోకగతం నృప ఆత్మవిత్ సంహిత పుంసాం శ్రుతవ్యాదిషు యప్పరః శ్రుతవ్యాదీని రాజేంద్ర నామ సత్య సహస్రజః అపక్షదాత్మత్వం గృహేషు గృహమేధినాం. అద్భుతమైన కొన్ని దృష్టాంతాలు చెప్తూ ఎందుకు మనం భాగవతం వినాలి అనేటువంటి మనం ఇప్పుడే తెలుసుకున్నాం. కాలవ్యాల ఒక గ్రాస అంచేత పరీక్షణ్ మహారాజులు వారు అడిగిన ప్రశ్నకి అంటారు, గృహేషు గృహమేధినాం. ఇళ్లలో మనం ఉన్నాం, గృహస్థాశ్రమ జీవనం చేస్తున్నాం. ఇది ఏ సర్వస్వం, ఇది ఏ సుఖము అనుకుని దాంట్లో భ్రమిస్తున్నాం. ఎలాంటి సుఖము అంటే, వంటే అరటిపండు తినదు, ముళ్ళును తింటుంది, దానికి మహా ఆనందం. ఆ ముళ్ళు తింటున్నప్పుడు రక్తం వస్తుంది. అదే ముళ్ళు తనకు నాలిక గుచ్చుకున్నప్పుడు రక్తం వస్తుంది అనుకుంటుంది. ఓ తింటుంటే ఎంత మాధుర్యం ఉంది, రసం ఉంది, రక్తం ఉంది. దేని వల్ల వస్తుంది? నా నాలుగే రక్తమైన దానికి జ్ఞానం లేదు. కానీ ముళ్ళుతోనే ఇది. అంటే మనం సంసారంలో ఉన్నాము, సంసారం సుఖమే మనకు సుఖము అని అనుకుంటున్నాం. కానీ అదే మనకు ప్రమాదం. అంచేత గృహేషు గృహమేధినా, మనం ఇంట్లో ఉండి ఇదే సుఖాలే పరమ సుఖం, దీనికన్నా ఉత్తమమైనటువంటి సుఖం మోక్ష సుఖం ఉంది. అంచేత ఆ సుఖాన్ని విస్మరించి ఈ గ్రామ్య సుఖాలు, గృహ సుఖాలు, గార్హస్థ్య సుఖాలు ఇదే పరమ సుఖంగా భ్రమించేటువంటి మనలాంటి వారికి పరీక్షణ్ మహారాజు వారు చెప్తారు, మనకున్నటువంటి 100 సంవత్సరాల ఆయుర్దాయం, అది పెట్టింది 100,
ఎంత బతుకుతామో తెలియదు. 40 నుంచే మనకు నిన్నమని ఎక్కడో విన్నాను. ఎవరో అతి అల్పాయుష్కులు నిన్ననే ఎవరో ఒక లేడీస్ 20-30 ఏళ్లకే కాలం చేశారు అని. అంటే ఎవరి ఆయుష్ ఎలా ఉంటుందో తెలియదు. అలాగే దీంట్లో ఏదో 100 ఏళ్ళ ఆయుష్ అని అనుకుంటే మనం ఎలా గడిపాము అంటే సరిగ్గా సగానికి సగం 100 సంవత్సరాల ఆయుష్లో నిద్రయా హ్రియతే నక్తం. 100 సంవత్సరాల్లో మనకున్నటువంటి రాత్రుళ్ళు పగళ్లలో సరిగ్గా సమానంగా రాత్రి అంతయు కూడా పడుకొని సగం వ్యర్థం చేసేసుకున్నాం. అది అఫీషియల్ గా రాత్రిపూట నిద్ర అని ఫిక్స్డ్. ఇంకా మధ్యాహ్నం పడుకోవడము లేదా ఆఫీస్లో పడుకోవడము, పని లేదు అంటే పని అన్ని అయిపోయాక మళ్ళా పొద్దునే 9-10 గంటలకే పడుకోవడము, సాయంకాలం 6 గంటలకే పక్కెక్కడము, ఇలాంటివన్నీ మనం చేస్తే సగానికి సగం పోయింది. దానికన్నా ఇంకా అధికంగానూ పోతుంది నిద్రయా హరియతే అని. ఇక 50 ఏళ్ళు దాంట్లో కాలయాపనం చేస్తే ఆ మిగతా 50 ఏళ్ళు మిగతా 25 యవ్వనంలో పోతే, కుటుంబ పోషణంలో పోతే మనకి ఇంకెక్కడుందండి జ్ఞాన సముపార్జనపు ఆయుష్? దేహాపత్య కలత్రాది స్వాత్మోపమేశ్వసత్సపి దేశాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి న పశ్యతి. భార్య పిల్లలు సంసారం ఇల్లు వాకిలు దాంట్లో సగంగా గడిపేశాడు. అట్లయితే వీడికి ఆయుష్యే జ్ఞానార్జనకు ఆత్మోద్ధారానికి వాడెక్కడ సమయం పెట్టట్లేదు. కావున తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో గరిహి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్య స్వచ్ఛతా భయం. కావున సగం నిద్రలో పోయింది, ఒక వర్ణంలో పోయింది, నీ యుక్త వయస్సులో పోయింది, రకరకాలుగా పోయినందువలన నీకు భగవంతుని ధ్యానం చేయడానికి ఎక్కడయ్యా సమయం ఉంది? అంతేకాక ఈ మానవ జన్మ దేని కొరకు? ఒక అద్భుతమైన దృష్టాంతం ఇస్తారు. జన్మలాభ పరపుంసాం అంతే నారాయణ స్మృతి ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్ఠయా. భాగవతం ఇచ్చినటువంటి దృష్టాంతం. ఇంట్లో మనం చెట్లు పెంచుతాం, నీళ్లు వేస్తాం, దానికి కావలసిన రసాయనాలన్నీ వేస్తాం, ఎరువులన్నీ వేస్తాం. వేసిన ఎరువులు నీళ్లు అన్ని వ్యర్థమైపోయినప్పుడు ఆ చెట్టు ఏ పండు పువ్వు కాయ ఇవ్వకపోతే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెంచి కాలయాపన వ్యర్థం చేసుకున్నాము అని అర్థం. అలాగ మన ఆయుష్ దేవుడు మనకు భూమి పైన మనకు పంపించి ఈ జన్మ వచ్చినప్పుడు నారాయణ స్మృతి నారాయణ స్మరణ రాకపోతే ఎందుకయ్యా ఇది జన్మ? వ్యర్థం కదా. చెట్టు కాయ ఇవ్వకపోతే ఎలాగ వ్యర్థమో, పండు ఇవ్వకపోతే ఎలాగ వ్యర్థమో, మనకు ఈ జన్మ వచ్చినప్పుడు నారాయణ స్మృతి అన్నటువంటిది మనకు రాకపోతే ఎందుకు ఈ జన్మ? అట్లయితే అన్నీ చెప్పారు కదండి, మీరే అన్నారు ఆయుష్ సగం అన్నారు, పడుకొని పాడు చేసుకుంటానన్నారు, కుటుంబ పోషణ అన్నారు, ఇంకా మరి సాధన చేయడానికి టైమే లేదు. సాధన చేస్తే ఎక్కడ మాకుంది? పోనీ ఎవడైనా సాధన చేసుకొని పైకి వెళ్ళిన వాడు ఉన్నాడా అంటే ఎంత తమాష అంటే, నాకు మరణమని అందరికీ తెలుసు, నేను బతకను, భూమి పైన శాశ్వతం కాదు అని అందరికీ తెలుసు. ఎప్పుడు అన్నది ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడు అని తెలుసుకున్నవాడు ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఒకతను పరీక్షణ్ మహారాజు, ఇంకొకతను ఖట్వాంగ మహారాజు. వీళ్ళిద్దరికీ వారి యొక్క మృత్యు తెలిసిపోయింది. మనకు మృత్యు ఉందని తెలుసు, ఎప్పుడని తెలియదు. ఖట్వాంగ మహారాజా దేవదానవుల సంగ్రామం జరిగిందట. ఒకసారి దేవత అన్నారు, రాజా ఒకసారి పైకి రా. భూలోకంలో ఉన్నాడు, పైకి పిలిపించారు. దేవుడు స్వామి దేవుడు పిలిచారు. ఏం లేదు, యుద్ధం జరుగుతోంది, నీవు కూడా కాస్త యుద్ధంలో పాల్గొన్నావు అంటే యుద్ధంలో పాల్గొనుంటే దేవతలు చేతగాక కాదు, ఇతడికి అకీర్తి ఇద్దామని పిలిపించారు. యుద్ధం చేశాడు. యుద్ధంలో దేవతలకు విజయం వచ్చింది, దానవులంతా ఓడిపోయారు. నీకేం కావాలి అడుగు, నాకు వచ్చి సాయం చేసేది ఏం కావాలి అడుగు అంటే అప్పుడు స్వామి నా ఆయుష్ ఎంత ఉంది చెప్పండి, ఎందుకంటే భూలోకంలో అన్ని అనుభవించేసా, పిల్లలు రాజ్యం ఐశ్వర్యం సమృద్ధం అంతా ఉంది, లేదు ఒకటే ఇంకా నా ఆయుష్ ఎంత ఉంది చెప్పండి. ఇంకేంద్రా నీ ఆయుష్ అయిపోయింది 48 minutes అన్నారు. అంతే, ఒక సెషన్ 48 నిమిషాలు అంటే ఒక ముహూర్తం. ముహూర్తం అని మనం జ్యోతిష్యంలో ఏదైతే అంటామో, పెళ్లి ముహూర్తము, ఒడుగు ముహూర్తం అంటాం. ముహూర్తం అంటే 48 నిమిషాలు. కొందరు ముహూర్తం అనగానే 9 గంటల 50 నిమిషాలు అంటే అక్కడి నుంచే మొదలు అనే అర్థం కాదు, 45 నిమిషాలు అని అర్థం. ఈయన అన్నారు నీకు ఎంత అయిపోయింది ఒకే ముహూర్తం. అట్లయితే నేను ఇక్కడ ఏం చేస్తాను, తిరిగి భూలోకానికి పంపించాను. వెంటనే భూలోకానికి, క్షణార్థంలో భూలోకానికి సర్వసంగ పరిత్యాగం చేస్తాను.
భగవంతుడు ధ్యానం చేయడం మొదలు ముక్తి వచ్చేసి అంటే ఎవరికి చివరి దశలో భగవంతుడి చింతన వస్తుందో వాడి ఆ చివరి దశలో రావడమే ప్రధానం. అన్ని చదువుతాం ఇంట్లో కూర్చొని, రేపు ఎగ్జామ్ వస్తావు అని చెప్పి రాత్రి వాళ్ళు నిద్రపోకుండా టీలో కాఫీలో అన్ని దాగి పరీక్ష రాసేటప్పుడు మాత్రం ఏది గుర్తులు అక్కడ తిరిగి వస్తా ఉంటాయి. తెల్ల కాయతలు అడిపించాం మహా అంటే పేరు నంబరు రాసి ఎవరికి పరీక్షా దశ మనకి ఏది ప్రాణ ప్రయాణ సమయే కఫవాథ పిత్తై కంఠావరోధన విదో స్మరణం కుదస్తే జయదేవ గీత గోవిందంలో రాస్తారు. ప్రాణ ప్రయాణ సమయ ప్రయాణం నాది ప్రయాణం అవుతాదట, చివరి మజిలి ఆఖరు ప్రయాణం, ప్రాణం పోతా ఉంది. ఆ సందర్భంలో రామకృష్ణ గోవింద ముకుంద మురారి రాకపోతే ఎందుకయ్యా ఈ నేడు దానికి బతికి ఏం నేర్చుకున్నాను అంచేత ఆ జన్మలో నాకు అప్పటికి రావాలి అంటే అది ఇప్పుడంతా ప్రయోగమే ఉండాలి, అభ్యాసం ఉండాలి. భగవద్గీతలో కృష్ణుడు కూడా అంటాడు అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ. అప్పుడు రావాలంటే ఇప్పుడు దానికి అధ్యయనం అవ్వాలి. అంతకాలేతు పురుషే ఆగతే గత సద్వత చింత్యా సంకటస్త్రేణ స్పృహాం దేహాను ఏచతాం. ఆ ఖట్వాంగ మహారాజా అంతకాలం తెలిసిపోయింది, కిందికి వచ్చేశాడు. ఆ తన జ్ఞాన దృష్టితో దివ్యదృష్టి వారు ఇచ్చినటువంటి అనుగ్రహంతో అన్నిటిపైన మోహముఖాన త్యాగం చేసేసుకొని భగవంతుడు ధ్యానం చేశాడు. క్షణార్థంలో మోక్షానికి అతను రెండోది పరీక్ష మహారాజు 7 రోజులు నీకు మరణం. ఇతడికి ఒక ముహూర్తము, అతడికి 7 రోజులు. అంచేత మనకు కూడా 7 రోజులో తెలియదు, ఒక ముహూర్తము తెలియదు. 7 రోజుల తర్వాత మనం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా చెప్పవచ్చు. అంచేత మనకు కూడా ఆ వినటానికి ఎంతైనా సమయం ఉంది. నా సమయం పోతా ఉంది, మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఎంత విచిత్రం అంటే మనకు సూర్యోదయం సూర్యాస్తమే మన ఆయుష్ను చెప్పేటువంటిది ఒక థర్మామీటర్ లాంటిది. ఇప్పుడు జ్వరం వచ్చింది అని మనం ఎలా చూస్తాం, థర్మామీటర్ కోపలు పెడతాం, ఎంత టెంపరేచర్ ఉంది, వీడికి జ్వరం వచ్చింది 101 102 104 వస్తే మహా జ్వరం అని అంటాం. అలాగే మన ఆయుష్ రోజు తీసుకునేటువంటి వారు ఎవరు అంటే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైన ఒక దేవత సూర్యుడు, ప్రత్యక్ష దేవత. అందుకనే సన్సెట్ చూడరాదు అంటారు. దాన్ని మనం పని కట్టుకుని సన్సెట్ చూసాం. ఎక్కడో తమిళనాడు కన్యాకుమారికి వెళ్ళి ఓ సన్సెట్ ఎంత బాగుంది. రామాయణంలో ఒక ప్రసంగం, లక్ష్మణుడు అంటాడు అనయ్య సూర్యుడు కూడా ఎంత బాగున్నాడో అని అంటాడు. రాముడు అన్నాడు సూర్యుడు బాగానే ఉన్నాడురా, బాగానే ఉంటాడురా. ఇవాళ సూర్యుడు అస్తమించాడంటే నీ రోజులో నీకు ఉన్నటువంటి లైఫ్ లో ఆయుష్ లో ఒక రోజు పోయినట్టే కదా, తిరిగి రాదు కదా ఇవాళ సన్సెట్. మళ్ళా ఇవాళ సూర్యోదయం సూర్యాస్తమం ఏమిటంటే ఈ సూర్యుడు నా ఆయుష్ను చెప్పేటువంటి ఒక ఎక్విప్మెంట్, మషిన్. కరెంట్ ఉందా లేదా చూడడానికి ఒక టెస్ట్ వాడతాం. అలాగే ప్రతిదానికి ఒక్కొక్క వస్తువు ఉన్నట్టు నా ఆయుష్ను చూసేటువంటి, నా ఆయుష్ను చెప్పేటువంటిది ఉద్యన్న ఎన్నసౌ మన ఆయుష్ రోజు అపహరించేటువంటి వాడు సూర్యుడు. అందుకే సూర్యుడికి మనం అందరూ దండం పెట్టేది దీనికి అంటే యా ఆరోగ్యాన్ని నాకు ఆయుష్ను తీసుకునేటువంటి వాడికి నీవే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ఒకటి ఉంది. ఒక్కొక్కరికి దేవతలకు ఒక్కొక్క పూజ చేస్తాం. సూర్యుడి నుంచి ఏం తీసుకుంటామంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఇవాళ మన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగలేదు, విటమిన్ డి తీసుకోండి అంటారు. 12 ఇంకోటో దేనికంటే ఏసీలో కూర్చున్నావు, ఎండ తగలదు. ఎండ కావాలంటే బయటికి వెళ్ళాలి. ఎవరు ఎండ ఇచ్చేది ఎవరు? సూర్యుడు. అంటే ఆరోగ్యం రావాలంటే ఆయన ద్వారా. అంచేత ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. ఈయన కొడుకు యమధర్మరాజా, సూర్యుడు కొడుకు యమధర్మరాజా, మన అందరికి బయటకు పట్టేవారు. అంచేత వీళ్ళిద్దరిని కూడా మనం గౌరవించాలి, పూజించాలి. అందుకని మనకు సంధ్యావంలో సూర్య నమస్కారాలు, సూర్య అర్ఘ్యాలు ఇత్యాది ఇత్యాది. వాళ్ళు ఇది ఉత్తరే పెట్టాల. మీరు సైన్స్ దృష్టిలో చూడండి, నేను ప్రారంభంలో అదో చెప్పాను. ఎందుకు ఇక్కడ చెప్పారు సూర్యుడు గురించి అంటే మీకు ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవత. పూర్వకాలంలో ఎండలో మనం పనిచేసేవాళ్ళం, చాలా కష్టపుట్టిగా ఉండేవాళ్ళం. ఇవాళ లోపల కూర్చొని ఏసీలు వేసుకుంటాం, కోళ్ళు అలాగే ఉంటాయి. అంటే ఈ రకంగా ఈ దేవత మన ఆయుష్ను తీసుకుంటున్నాడు. అంచేత ఆ దేవత ఆయుష్ తీసుకుపోతా ఉంది కావున తెలుసుకొని సాధన చెయ్యాలి. అలాగే సాధన ఎలాగ చెయ్యాలి దాన్ని చెప్పడానికి పరీక్ష మహారాజు ప్రశ్న అడుగుతాడు. యథా సంధార్యతే బ్రహ్మం ధారణ యత్ర సమ్మత యాదృశీవా హరేదాశు పురుషస్య మనోమలం. పురుషస్య మనోమలం, జీవరాశి యొక్క మనోమలం, మనస్సులో కల్మషం ఉంది. ఆ కల్మషం వెళ్ళాలి. అప్పుడు భగవంతుడు ఆ ఉన్నతమైన స్థానంలో కూర్చుంటాడు. మనమే ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడానికి ఒక విశిష్టమైనటువంటి జాగా కావాలి. పెద్ద ఆఫీసర్ పెద్ద లెవెల్లో ఉన్నాడు, వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోరంటే కూర్చోడు.
వాడికి తగ్గట్టుగా మంచి సోఫా సెట్టో కుర్చీయో బాగుంటేనే వాడు లేదా ఆనాటి వాడి కోసం తెప్పించుకొని పెడతాం. అలాగే దేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన మనస్సులో రావాలి, మన మనస్సులో ఉండాలి అంటే మనస్సులో అంట చెత్త నింపుకొని దేవుడిని వచ్చి కూర్చోండి. ఇల్లంతా చండాలంగా ఉంది, అతిథి ఎవరో వచ్చాడు, ఆ ఇల్లు చూసి పెట్టి మన బట్టలు బాగాలేవు అని చూసి అబ్బాయి ఈడంటే వేసుకెళ్ళండి పోవాలి. అలాగే మన మనస్సు నిర్మలంగా ఉంటే దేవుడు వస్తాడు. మరి నా మనస్సు నిర్మలంగా ఉండటానికి నేనేం చెయ్యాలి? భగవంతుడు నా మనస్సులో రావడానికి ఏం చెయ్యాలి? పురుషస్యం, నా శరీరంలో మనస్సులో బలం ఉంది, కల్మషం ఉంది, కుళ్ళు ఉంది, అదంతా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? శుక్రాచార్య వారు జితాసనో జిత శ్వాసో జిత సంగో జితేంద్రియ స్థూలే భగవతే రూపే మనస్సంధారయేద్ధియా. మొట్టమొదటిది భగవంతుడు నా మనస్సులో రావాలి అంటే దానికి కావాల్సింది నాలుగు మనం చూస్తాం. ఏమిటి? మొట్టమొదటిది జితాసన, ఆసన జయం. కుదురుగా ఒక చోట గట్టిగా కూర్చోవడం. ఎంతసేపు అయినా కూర్చోగలగాలి, అటు ఇటు కదలకుండా. 2 గంటలు 3 గంటలు కొందరు దేవుడి దగ్గర కూర్చుంటారు. 2 గంటలు 3 గంటలు 4 గంటలు లాగా సాధన చేస్తూ జపం చేస్తూ కళ్ళు మూసుకొని ఇంకే ఆలోచన రాదు. భగవంతుడే భగవంతుడే భగవంతుడే. గాయత్రి జపం చేస్తారు, వెయ్యి చేస్తారు, లేదా రామ నామమో నామో నారాయణ ఇంకోటి జపం చేస్తారు. ఆ దేవుడి చెంత కూర్చొని ఇంకే ఆలోచనలు రాకుండా శరీరం ఇక్కడ నుండి మనస్సు కూడా ఇక్కడే ఉండేట్లుగా దాన్ని నిగ్రహం చేస్తుంది. అలాగే మొట్టమొదటి దాంట్లో కావాల్సింది ఆసన జయం, చిత్తాసనం. దానికి కూడా భగవద్గీత చెప్తుంది ఎలా ఉండాలి, ఆసనం అంటే ఎలా ఉండాలి. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచ్చలం శిరః సంప్రేక్షణాసికాగ్రంథం జిరశ్చానవలోకయన్ అని చెప్తూ శైలాజన కుశోత్తరం నాత్యుచితం నాతినీచం శైలాజన కుశోత్తరం. ఆసనాలు ఏముండాలి? అతి ఉచ్చంగా ఉండకూడదు, అతి నీచంగా తగ్గులో ఉండకూడదు. నాత్యుచితం నాతినీచం. దాంట్లో చైల అజన కుశ. చైల వస్త్రం, అజన కృష్ణాజన దర్భాసన ఇవాళ వేసుకుని దాంట్లో కూర్చొని దేవుడు ఎదుట సమంకాయ శిరోగ్రస్. కాయము సమానంగా ఎలా ఇక్కడ పెట్టే అక్కడ పెట్టే ఇలా అలా సమంకాయ దేవుడినే చూస్తాం. అలాగా ఆసన గురించి అక్కడ కూడా చెప్తారు. అలాగే మొదటిది ఆసన జయం, రెండోది శ్వాస జయం. శ్వాసోచ్ఛ్వాసాన్ని నిగ్రహం చేయాలి. యోగా చేయించే వాళ్ళు ప్రాణాయామాలు చేయిస్తారు. అలాగే ఇక్కడ మంత్ర పురస్సరమైనటువంటి ప్రాణాయామం ఆ శ్వాసాన్ని జయం చేస్తూ, ఆ శ్వాస జయం ఆయుర్వర్ధకం, ఆయుష్ను అభివృద్ధి చేస్తుంది. ఒక మనిషి రోజుకి 21,600 సార్లు శ్వాసాన్ని తీసుకుని వదులుతారు. ఇది మన భారతీయ సనాతన గ్రంథాలు చెప్తాయి, ఇతిహాసం చెప్తుంది. 21,600 సార్లు ఒక్క రోజుకి ఆక్సిజన్ తీసుకోవడం మొదలు చేస్తారు. మొన్ననే ఒక 2 ఏళ్ళ 3 ఏళ్ల క్రితం అందరికీ ఎలా ఉంది తెలిసింది. కరోనా వచ్చినప్పుడు గుడ్డ కట్టుకొని ఇంకోటి పెట్టుకొని గాలి ఏదో నా గాలి నీకు వస్తే నీకేదవుతుంది, గాలి నాకు వస్తే నాకేదో, ఏదో రకరకాల ప్రయాసాలు చేసి అంతే. ఆ ప్రాణాయామ అది మనకు శ్వాస జయాన్ని, దానివల్ల ఆయుర అభివృద్ధి కూడా ఇస్తుందట. అంచేత శ్వాస జయం. రెండోది మూడవది సంఘ జయం. సాధనకు వెళ్ళాము అక్కడే ఏకాగ్రంగా, ఏకాగ్ర చిత్తంగా. 2 చిత్తము ఏకాగ్రంగా ఉంటుంది, మనము ఏకాగ్రం, ఎవరు ఉండదు. ఏకాంతం, ఏకాంతం అంటే నేను ఒక్కడే ఉండడం. ఏకాంతం అంటే ఒకడు ఉండడము అని ఒక అర్థం ఉంది, భగవంతుడు అని ఒక అర్థం. అంతంలో చివరిలో ఉన్నవాడు ఒకడే. ప్రపంచం అంతా ప్రళయం అయిపోయింది, ఎవరున్నారు అప్పుడు? నేనున్నాను, మీరున్నారు. చివరికి లక్ష్మీదేవి కూడా లేదు. వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. వటపత్రశాయి అయినటువంటి భగవంతుడు ఒక్కడే ఉన్నాడు ప్రపంచంలో. ఇంకేం లేదు, ఒక చెట్టు ఉంది, చెట్టుకు ఒక ఆకు ఉంది, ఆకు పైన ముకుందుడు కూర్చున్నాడు. ఇది ద్వాదశ స్కంధంలో కూడా చివరికి వస్తుంది. అలాగే భగవంతుడే అంతంలో చివరిలో ఒకడే ఉన్నాడు. అలాగ ఒకడే ఉన్నటువంటి ఆ భగవంతుడిని నిరంతరంగా చూడడం ఏకాంతం. ఏకాంతం అంటే ఏంటి? మీరందరూ బయటికి వెళ్ళి కూడా నేను ఒక్కనే కూర్చుంటాను కాదు. ఆ ఏకాంతంగా భగవంతుణ్ణి చూడడం ఏకాంత దర్శనము అని. భాగవతం చూడడం ఒక్కొక్క పదానికి ఎన్ని అర్థాలు వస్తాయి. అలాగా భగవంతుని నిరంతరంగా ధ్యానం చేయడంలో సంఘ జయం ఉండాలి. ఎవరు మనతో ఉండదు, మనకు ఆ సాధన పాడైపోతుంది. తర్వాత 4వది చెప్తారు ఇంద్రియ జయం. స్థాసనం, శ్వాసం, సంగు, జితేంద్రియ. ఇంద్రియ జయం. మన మనస్సు ఎక్కడెక్కడికో దొరుకుతుంది, ఎక్కడికో వెళ్తుంది. చిన్న దృష్టాంతం చెప్తాను. ఒక మహా ఇల్లాలు గిరియమ్మ అని ఆవిడ పేరు. కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పాటలు కూడా ఆవిడ రాసింది. వారింటికి ఒకనాడు
కొందరు ఎవరో వచ్చారు, వాళ్ళ మామగారిని కలవటానికి వచ్చి అడిగారట, అమ్మా మీ మామగారు ఎక్కడున్నారు? ఆయన పాపం లోపల దేవుడి గదిలో కూర్చొని పూజ చేసుకుంటూ దేవదారు కోడలు ఉత్తరం చెప్పాలి, మా మామగారు లోపల కాసేపు కూర్చోండి, నీళ్ళు కావాలా ఏదైనా తాగుతారని చెప్పాలి. ఇదేమీ లేకుండా ఆవిడ మా మామగారు ఆ మోచి వీధికి వెళ్ళారు, చెప్పులు కుట్టే వీధికి వెళ్ళారు అని కోపం వచ్చింది. లోపల కూర్చొని గర్భగుడిలో దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసుకుంటే నేను ఎక్కడికి వెళ్ళానంట అని తిట్టబోయినటువంటి వ్యక్తి ఒక క్షణంలో తనకు తానే అయి ఏం జరిగింది అని కూర్చున్న దేవుడి దగ్గర, కానీ మనసంతా చెప్పులు వీధికి మోచి వీధికి. నిన్నటి రోజు వస్తూ వస్తూ చెప్పులు తెగిపోయారు, కుట్టడానికి అడిగించారు. వాడు సరిగ్గా కుడతాడా లేదా అన్నటువంటి ఆలోచన దేవుడి దగ్గర కూర్చొని ఈయనకు మనసులోకి వచ్చింది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని మనం ఏమంటాం చూడండి. అంటే మన ఇంద్రియాలు మన కంట్రోల్లో లేవు, ఎక్కడికో పారిపోతుంటాయి. అంచేత ఆ ఇంద్రియాల్ని నిగ్రహం చేయడం. నేను కూర్చున్నది ఏమిటి, చేస్తున్నది ఏమిటి? కరెంట్ పనిచేసేవాడు, పెద్ద పెద్ద మిషన్ దగ్గర పనిచేసేవాడు చేతులు పెడుతుంటారు, కొన్ని ఐటమ్స్ ఏదో తీసుకుంటారు, వాడు ఏమైనా ఒక క్షణం ఇటు అటు అవుతాయి, ఏమవుతుంది? ఇంద్రియాలు పోతాయి, చేతులు, వేళ్ళు, శరీరం ఏమైనా పోతాయి. అంటే ఎంత జాగరూకంగా ఉండాలి దానిపైనే. అలాగా మన ఇంద్రియాలు, మన శరీరం ఎక్కడుందో ఇంద్రియాలు అక్కడే ఉండాలి. ఇది ఒకటి చోట, అదొక చోట ఉంటాయి ప్రయోజనాలు. ఇక్కడ కూర్చుంటా ఏదో వింటుంటాం, పక్క వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కదా, కళ్ళు ఇంకోటి ఏదో చూస్తుంటాయి, నోరు ఏదో అక్కడ ఏదో వాసన బాగానే వస్తుంది, పోపులు వేస్తున్నారు, మంచిగా వాసన వస్తుంది, గుమ్ము నడుతుంది, ఏకాసి పక్కకి వెళ్ళి తినేద్దామా, కూర్చున్నది దేవుడి దగ్గర, పక్కింటి వెళ్ళి తినేసి రావాలి ఆలోచన. అంటే ఇలాగన్నీ జితాసనం, జితశ్వాసం, ఈ 4 కంట్రోల్లో ఉంటే సాధన మార్గం మనకు మించింది ఇంకోటి లేదు అని చెబుతూ, అట్లయితే దేవుడు ఏ రకంగా ఆరాధించాలి అని చెప్పడానికి భగవంతుడు ఎలాగున్నాడు. భగవంతుడివి 2 రకాలైనటువంటి రూపాలు. ఒకటి అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన రూపము, ఒకటి అత్యంత విశాలమైన. ఈ 2 రూపాల చింతన మనకు రావాలి. మనం ఏదో ఇల్లు కట్టుకున్నాం, మన ఇంట్లో మనం ఉన్నామంటే ఈ ఇల్లు ఎవరి, ఇంటికి యజమాని ఎవడు? దేవుడు, భగవంతుడు. ఎలాగా అని అంటే, అండకోశే శరీరేస్మిన్ సప్తావరణ సంయుతే వైరాజ పురుషో యోసౌ భగవాన్ ధారణాశ్రయగా. ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో సప్తావరణంతో కూడింది. పృథివీ, అపతేజ, వాయు, ఆకాశాలు, అహంకారతత్వ, మహత్తత్వ 7 ఆవరణలతో కూడినటువంటి ఈ బ్రహ్మాండము, దీనికి వైరాజ పురుష విరాట్ రూపీ భగవంతుడు దీనికి మూలాధారకుడై ఉన్నాడు. ఎలాగున్నాడు ఈయన మూలాధారకుడైనటువంటి వాడు? మూల ఆధారకుడు అంటే బేస్. ఎలాగున్నాడు ఆయన? ఎంత ఆయన ఆకారం ఏంటి? అణోరణీయాన్ మహతో మహీయాన్. దేవుణ్ణి మహతో మహీయాన్, మహత్ పెద్దది. ఎంత పెద్దది అని అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాడు దేవుడు? పాతాళమేతస్య పాదమూలం పఠంతి పార్ష్ణి ప్రపదేరసాతలం మఘాతలం విష్ణుసృజేత గుల్పోతలాతలం వై పురుషస్య జంఘే. ఈ భగవంతుడు పాతాళ లోకం నుండి ఆరంభం చేసుకొని సత్యలోక పర్యంతరంగా ఉన్నాడు. కొందరు 4 అడుగులు 5 అడుగులు ఉంటారు. 6 అడుగులు వాడిని చూసినప్పుడు ఇలా లేదు. 6 అడుగుల వాడు ఇంకొక 6 అంగుళాల 4 ఇంచులు 5 ఇంచులు, ఓ ఇంకా వాడికన్నా. మరి దేవుడు ఎన్ని అంగుళాలు, ఎన్ని ఇంచులు, ఎన్ని అడుగులు? పాతాళంలో ఆయన పాదం ఉందట, సత్యలోకంలో తల ఉందట. ఈ లోకాలేంటి, లోకం వ్యాప్తి ఏంటి? 50 కోటి యోజన విస్తారంగా. ఇంత విశాలమైనటువంటి బ్రహ్మాండంలో దేవుడి కాలు ఎక్కడుంది? మనం కూడా ఇల్లు కట్టుకుంటాం. మన ఇల్లు ఎలా కట్టుకుంటాం? 10 అడుగులు స్లాబ్ ఉంటుంది. స్లాబ్ హైట్ 9 అంగుళాలకు, 10 అడుగులకు 9 అంగుళాలకు వేసుకుంటాం. మహా కొద్దిగా విశాలంగా 12 అడుగులు ఎత్తులో వేసుకుంటాం. 14 అడుగులు పెద్ద పెద్ద భవన్, రాజభవన్ 15 అడుగులకు స్లాబ్లు వేస్తాం. 15 అడుగులకు స్లాబ్ వేస్తే మన తల ఏమైనా స్లాబ్ తగులుతా ఉన్నాయి? లేదే. అట్లా ఎక్కడో సగానికి సగమో, ఇంకా పావులో ఎక్కడో ఉంటుంది. కానీ దేవుడు ఆయన చేత నిర్మితమైనటువంటి సప్తావరణంతో కూడిన ఈ బ్రహ్మాండంలో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాడు ఆయన? పాతాళంలో పాదం పెడితే సత్యలోకంలో తల ఉంది. ఈ భగవంతుడి యొక్క శరీరంలో ఎన్నెన్ని అవయవాలు? మన శరీరంలో పాదం ఉంది, మణిగంట ఉంది, మోకాలు ఉంది, నడుము, తొడలు ఉన్నాయి, నడుము ఉంది, దానిపైన ఉదరం ఉంది, హృదయం ఉంది, కంఠం ఉంది, కళ్ళు ఉన్నాయి, భ్రువు ఉంది, శిరస్సు ఉంది. ఇలాగ 14 విభాగాలు. ఆ 14 విభాగాలే 14 లోకాలు. అతల వితల సుతల తల తల రస తల మహాతల పాతాల తపోలోక సత్యలోక 14 లోకాలు. అంటే ఈ భగవంతుడు పాతాళం దగ్గర నుంచి సత్యలోకం దాకా 14 విభాగాలు, 14 అవయవాలు మన శరీరంలో, కాళ్ళ దగ్గర నుంచి తల దగ్గర దాకా.
ఇంత విశాలమైనటువంటి కాయం అంటే సమగ్ర విశ్వమే భగవంతుడి రూపము, అదే విశ్వరూపం. అలాగ వ్యాప్తుడైనటువంటి భగవంతుడి ఉపాసన చేయడం ఒక విధానం. ఆ వ్యాప్త రూపుడైనటువంటి భగవంతుడి శరీరంలో ఏమేమి ఉన్నాయి? మీకు ప్రకృతిలో ఏమేమి ఉన్నాయి, ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి, అన్నీ ఉన్నాయట. మీ ఇంట్లో కొండలు ఉన్నాయి, మీ ఇంట్లో జలాశయం ఉందా, మీ ఇంట్లో ఇంకేమైనా గుట్టలు ఉన్నాయా, మీ ఇంట్లో చెట్లు ఏం లేవు. ఏం లేకుండా చెట్లన్నీ నరికించాక మనం ఇల్లు కట్టుకుంటాం. కొండల గుట్టలన్నీ సమానం చేసి ఇల్లు కట్టుకుంటాం. కానీ దేవుడి ఇంట్లో ఎలా ఉన్నాయి? కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, ఏమేం కావాలన్నీ ఉన్నాయి. అదే ప్రకృతి. అక్కడే పృథివీ, అప, తేజ, వాయు, ఆకాశాన్ని మహత్తత్వ, అహంకారతత్వ 7 సప్తావరణలు, 7 లేర్లు. మన శరీరంలో కూడా 7 లేర్లు ఉన్నాయి. చర్మం మీద తీస్తూ వెళితే లోపలికి ఒక్కొక్కటి ఒకటి వస్తాయి. ఇదే మన శరీర రచన, ఇదే బ్రహ్మాండ రచన, మహత్తత్వ రచన. ఇలాగా ఆ భగవంతుడి చేత నిర్మితమైనటువంటి ఈ బ్రహ్మాండంలో భగవంతుడి శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవము ఒక్కొక్క లోకానికి ఆశ్రయం అయ్యింది. ఈ ఆశ్రయీభూతుడైనటువంటి భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే అన్నిటికీ ఆశ్రయీభూతంగా పట్టుకొని ఉన్నాడు. కొండలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, వీటన్నిటికీ మూలాధారము ఆ భగవంతుడు. ఇలాంటి భగవంతుడిని మనం చింతనం చెయ్యాలి. ఇది విశ్వరూప విరాట్ రూప చింతన. ఈ కొందరి ఇళ్లలో విశ్వరూప ఫోటో ఉంటుంది భగవంతుడే. భగవద్గీత ఏకాదశాధ్యాయం విశ్వరూపాధ్యాయం, అక్కడ భగవంతుడే ముఖాలు ఇటు అటు కనిపిస్తే చివరికి అన్ని ముఖాలు. దాంట్లో మీకు గణపతి వస్తాడు, ఆంజనేయ స్వామి, రకరకాల వాళ్ళందరూ వస్తారు. ఆ శరీరంలో మీకు అన్ని కనిపిస్తాయి. చెట్లు ఉన్నట్టు, కొండలు ఉన్నట్టు, నదులు ఉన్నట్టు, ఇతర ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతి సహజమైన అన్ని ఇవన్నీ కూడా దేవుడి శరీరమే. ఆ దేవుడి శరీరంలో ఎక్కడో ఒక మూలకు మనం ఇల్లు కట్టుకున్నాం. దాంట్లో ఎక్కడో ఒక భారతదేశము, భారతఖండము, దాంట్లో జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండ రోజు మనం అడ్రస్ చెప్పుకుంటాం. లొకేషన్ వేయండి, వాళ్ళు ఏమంటారు చూడండి. ఆ లొకేషన్ చెప్పేదంతా మన సిస్టమ్ ఎప్పుడో చూపెట్టేసండి. రోజు లెక్క సంధ్యానం చేసేవాడో లేదా సంకల్పం చేసేవాడో పూజ చేసేవాడో నీవెవరు, నీవు ఎక్కడున్నావు, ఈ 2 రోజు చెప్తావు. నీవెవరు అంటే చతుస్సాగర్ వెళ్తూ గోబ్రాహ్మణ శుభంతో ఆంగీరత భారస్పతి భారత, నా గోత్రం ఇది, నా పేరు ఇది, నా వేదం ఇది అని చెప్తాడు. నీ ఎక్కడున్నావు అంటే జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, గోదావరి ఉత్తరే తీరే, దక్షిణే తీరే. నేను ఇక్కడ ఉన్నాను ఎవ్రీడే. నా లొకేషన్ ఏంటి? మీరు ఒకవేళ ఇక్కడ నుంచి గోదావరి దక్షిణ తీరా, అక్కడ మీరు గోదావరి దక్షిణ అయితే లొకేషన్ మారిపోయింది. లైవ్ లొకేషన్ బట్టి అలాగే అన్ని కూడా మనకు చెప్తుంది. ఈ రకంగా ఇదంతా కూడా మన ప్రకృతి సిద్ధంగా ఉంది. ఇలాంటి భగవంతుడిని ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలి? ఏమి ఆరాధించడానికి? శబ్దస్థగి బ్రహ్మణ ఏష పంథ యన్నామవిర్జాయతి ధీరపార్థైః పరిభ్రమంస్తత్ర నవిందతేర్థ మాయామయే వాసనయాశయానః. నా హృదయ గుహలో ఉన్నటువంటి ఆ భగవంతుడు చూడండి. భగవంతుడి శరీరంలో నేనున్నాను, నా శరీరంలో భగవంతుడు ఉన్నాడు. బ్రహ్మాండమే భగవంతుడి శరీరం. ఆయన నిర్మాణం చేసింది, ఆయన ఇల్లు. ఆయన ఇంట్లో నేను ఇల్లు కట్టుకున్నాను అంటే నా శరీరంలో మరి దేవుడు నా శరీరంలో ఉన్నాడు. 2 అద్దాలు ఎదురు బదురు పట్టండి, ఎన్ని బొమ్మలు కనిపిస్తాయి, ఎన్ని అద్దాలు కనిపిస్తాయి. ఒక దాంట్లో ఇది అంతు లేదు, అంతే. అలాగ బ్రహ్మాండంలో దేవుడు ఉన్నాడు, దేవుడిలో నేనున్నాను, నా ఇంట్లో దేవుడు ఉన్నాడు. మరి నాలో దేవుడు లేకపోతే ఎట్లా? ఆయన సర్వాంతర్యామి. అంచేత అలాంటి భగవంతుని ఆరాధన చేయడానికి ఏమిటి మాధ్యమం? దేనితో మనం భగవంతుని ప్రీతి చెందింపజేయాలి? శబ్దస్య హి బ్రహ్మణ ఏష పంథ. శబ్దములే భగవంతుని స్తోత్రం చేయటానికి. ఆయనకు ప్రీతి ఏమిటి? ఆయన పొగిడితే చాలు. వేదం, సామవేదం ఉంది. ఆ సామవేదంతో నిత్యం గరుత్మంతుడు తన 2 రెక్కల చేత రోజు ఇలాగా తీసుకుంటాడు. దాంతో ఆ శబ్దం ధ్వని ఏదో వస్తుంది, ధ్వని తరంగాలు. అక్కడ వేదం వస్తుంది. మనం మౌనంగా ఉన్నామా? మీకేం వినిపించింది? ఫ్యాన్ సౌండ్. అంటే నేను మొదట్లో సైలెంట్ గా, ఇప్పుడు దాన్ని మీరు ఎంజాయ్ చేయాలి. ఆ శబ్దం ఏదైతే గాలి వస్తుందో, గాలి నుండి వచ్చే శబ్దం కూడా దేవుడిని పలుకుతుంది, దేవుడిని పిలుస్తుంది. దాని నుంచి ఏదో ఒక రకమైన ధ్వని వస్తుంది. రకరకాల శబ్దాలు వస్తాయి. చప్పట్లు కొట్టే ఒక శబ్దం వస్తుంది, చిటికలేస్తే ఒక శబ్దం వస్తుంది, మరి అనిస్తే ఒక శబ్దం వస్తుంది, సముద్రం ఒక ఘోషం ఒక శబ్దం వస్తుంది, మేఘ గర్జన ఒక శబ్దం వస్తుంది. ఇన్ని రకాల శబ్దాలు, ఇవన్నీ కూడా దేవుడిని పిలవడానికి ఉన్నటువంటి మార్గము, దేవుడిని సంతోషపరచడానికి మార్గము. కోపం ఎప్పుడు వస్తుంది తెలుసా? మనం ఇంట్లో ఉన్న వాళ్ళని ఒకసారి పిలుస్తాం. ఎక్కడో కూర్చున్నాం, దేవుడి దగ్గర కూర్చున్నాం, వంట జరుగుతుంది.
ఎన్నిసార్లు పిలవలేదు? ఒకసారి కోపం వచ్చేస్తుంది. అంటే మన పిలుపుకి వాళ్ళు అవతల వాళ్ళు ఉత్తరం ఇవ్వకపోతే వాళ్ళు ఏమిటి, ఓ వస్తున్నా, అయిపోయింది అక్కడ, క్లియర్. అంటే వాళ్ళ ప్రీతికి వాళ్ళ కోపానికి కారణం ఏంటి? ఆ మాట. ఎస్, వస్తున్నాను, రావట్లేదు, పనిలో ఉన్నాను, ఆ మాట చాలు. తర్వాత ఒక క్షణం తర్వాత రండి. వాళ్ళు రాకముందే మాట వచ్చేస్తుంది. ఎంత వేగము, మాట ధ్వని వేగం చాలా వేగంగా ఉంది. ధ్వని, దీపము లేదా నక్షత్రాలు, అగ్ని, మాటలు ఇవన్నీ చాలా వేగంగా వచ్చేటువంటి. మనం అవతల గదిలో ఉన్నాము, నేను వస్తున్నాను అని చెప్పక ముందే ఆ మాట ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. మీరు చేరునా, ఓకే వస్తారని వెయిట్ చేస్తాం. అంటే ఆ మాట మీరు చెప్పకపోతే మన పైన కోపం వస్తుంది. ఎన్నిసార్లు పిలవాలి, ఎన్నిసార్లు అలవాలి? ఇవన్నీ అందరూ అనుభవించుంటారు. ప్రతి తల్లి పిల్లలు చూడడం, ప్రతి తల్లి వాళ్ళని తిట్టడం, కొట్టడం, భార్య భర్త, ఇవన్నీ సహజంగా అందరి ఇళ్లలో చేయడం, ప్రాక్టికల్ గా జరిగేది. అదే భాగం చెప్తుంది. దేవుడిని ప్రీతిస్తున్నారు అంటే మీరు చెబితే మీ పైన ఒక వస్తున్నారని, చెప్పకపోతే కోపం వస్తుంది. దేవుణ్ణి మీరు పిలవటానికి మీ దగ్గర ఉన్న మాధ్యమం ఏమిటి? శబ్ద. శబ్దస్య హి బ్రహ్మణ ఈష ఎన్నామభిచ్ఛాయతి ధీర. ధీర అంటే జ్ఞాని అయినటువంటి వాడు. దేవుడిని పిలవటానికి, దేవుడిని సంతోషింపజేయడానికి రామ కృష్ణ అనుకుంది, ఇదే చాలు. నువ్వు పంచామృతం చేయొద్దు, ఇంకోటి చేయొద్దు. దేవుడిని ధ్యానం, ఋషులు ఉన్నందులో ఏం చేశారండి? గుడికి వెళ్ళి పంచామృతాలు చేశారు, కొబ్బరికాయ గుడిచుకొచ్చారు. వాళ్ళు ఏమి లేదు, కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నారు, దేవుడిని ధ్యానిస్తూ ఉంటున్నారు. దేవుడిని రామ 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 ఇదే కదా. అంటే దేవుణ్ణి రచింపజేయడానికి, దేవుణ్ణి ఆనందింపజేయడానికి, దేవుడి అనుగ్రహం పొందడానికి ఒకటే వాటి మార్గం ఏంటి, మాధ్యమం ఏంటి? శబ్దస్య హి బ్రహ్మణ ఏష పంథా. అదే మార్గం. దాన్ని మీరు అవలంబించండి. దాని ద్వారా నా హృదయ గుహలో ఉన్నటువంటి దేవుడు కూడా ప్రీతి. దేవుణ్ణి పిలవటానికి, మన మనసులో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించటానికి ఏ మార్గం? ఆ నాలిక, నోరు దేవుడిచ్చిందే, ఆయన కోసం ఇది వినియోగం చేయాలి. అతక్క విర్నామతో యావదత్త. ఈ వీటన్నింటినీ కూడా భగవంతుడికి పెట్టుకోవాలి. సాధన మార్గంలో ఉండాలి. ఎలాంటి సాధన మార్గం, ఏం చెయ్యాలి అని అంటే దానికి చాలా సుందరమైనటువంటి కొన్ని దృష్టాంతాలు చెప్తారు. సత్యంక్షితోక్కిం కశప ప్రయాసే పక్వస్వసిద్ధే చుపబర్హణకిం సత్యాంజలోక్కిం పురుపర్ణ పాత్రే దిగ్వస్త్రలాభే సతికిం ధుపూరైః. సాధన చేసేటువంటి వాడికి కొందరికి మోహ మమకారాలు ఉండొచ్చు, కొందరికి మోహ మమకారాలు లేకపోవచ్చు. ఏది ఉంటే అలాగ ఉంటే అలాగే దేవుడు ఉండాలి. ఒక వయస్సులో ఉన్నప్పుడు ఇది కావాలి అంటాం, వయసు దాటాక ఏది ఉంటాయి అంతా అయిపోయింది, మేము అన్ని చేసాం నేర్చడం. సాధన మార్గంలో ఉన్నటువంటి వాడికి వైరాగ్యంతో వాడు ఉండాలి. వైరాగ్యం అన్ని దశల్లో అందరికీ ఒక పట్టాం రాకపోవచ్చు. అంచేత సత్యాంక్షితోక్యం కశప ప్రయాసైః వాకుస్వ సిద్ధే ఉపబర్హణైక్యం. నీళ్లు తాగాలి, నీళ్లు తాగటానికి ఒక పాత్ర కావాలి. పాత్ర కావాలంటే పాత్ర సంపాదన చెయ్యాలి, దాన్ని కొనుక్కోవాలి. దేవుడు అన్నాడు, పాత్ర ఎందుకురా నీకు కొనుక్కోడానికి, దానికి డబ్బులు ఎందుకురా? దేవుడు నీకు 2 చేతులు ఇచ్చాడు, 2 అలాగే అంజలి. పూర్వకాలంలో మనం అలాగే నీళ్ళే తాగేవాళ్ళం. అప్పుడు కూడా పల్లెటూరులలో ఎవరన్నా వస్తే అమ్మ దాహం వేసింది అంటే ఇంటి దగ్గరికి వస్తే నీళ్లు పోసేవాడు. వాళ్ళు అలా పోసేది ఏం లేదు, అడిగేది కూడా ఏం లేదు. మినరల్ బాటిల్ వాటర్ దొరుకుతుంది, 10 రూపాయలకి లేబర్ రోజు మార్చుకుంటారు. ఒకసారి ఎక్కడో వాట్సాప్ లో బ్రిస్లరీ అని ఎన్ని రకాలుగా రాయొచ్చు, ఎన్ని పదాలుగా ఉన్నాయి. అలాగా ఇవాళ ఎవరిని నీళ్ళేం అడగట్లా, మనం ఎవరు నీళ్లు దానం చేయట్లా, మన కర్మ అంతే. జలదానం ఎవరికీ లేదు. జల దాహార్తి తీర్చడానికి కూడా ఇక మార్గాలు లేవు. కానీ నీళ్లు తాగాలంటే మనకి ఏదో సాధన కావాలి. అంటే ఆనాడు దేవుడు ఇచ్చినటువంటి 2 చేతులతో దాంతో నీళ్లు తాగినటువంటి ఆనందమే వేరు. నీళ్లు పైనుంచి పోస్తుంటే అంటే నేను ప్రాణం రేపు చెప్పి వెళ్ళిపోయాక ఒకసారి భార్యతో చెప్పి తాగిపోయాడుగా, అదొకటి సరదాగా. దాని తృప్తి వేరు. ఆ నీళ్ళు కంఠంలో వెళుతా ఉంది, పైనుంచి పోస్తున్నాం, కింద కారిపోతుంది, ఏదో జరుగుతుంది. అంటే దానివల్ల భూమి కూడా చల్లగా ఉంటుంది. ఇవాళ మనం నీళ్లు బయట ఎండగానే అంతా ఎక్కడ చూసినా అక్కడ కాంక్రీట్ వేసేస్తున్నాం. భూమిలో నీళ్ళు ఎక్కడ నింపాలి, పైకి ఎక్కడికి వెళ్ళాలి, నీళ్ళు ఎక్కడ రావాలి. ఎన్ని బోర్లు వేసినా 500 అడుగులు 1000 అడుగులకి నీళ్ళే బోరు వేసినా కూడా నీళ్లు రావు. అలాగే ఆ రోజు 2 తృప్తి కూడా, తాగిన వాడు తృప్తి, ఆ భూమి నేల ఆ తల్లి కూడా చల్లదనంగా ఉంది. అంటే నీకు నీళ్లు తాగడానికి పాత్ర కావాలి. ఆ పాత్ర కోసం ప్రయాసపడాలి, పాత్ర సంరక్షణకు ప్రయాసపడాలి. మళ్ళీ 2వ రోజు నాకు నీళ్లు తాగడానికి కదా. పురంధరదాసుల వారి చరిత్రలో ఇంకా ఆయన పురంధరదాసుల వారు కాలేదు కాక వ్యాసరాయల వారి దగ్గరికి వెళుతున్నారు.
వెళుతూ వెళుతూ అన్ని సర్వసంగ పరిత్యాగం చేశారని. నవకోటి నారాయణ మహాపిసినారి పురంధరాసులో పూర్వ జీవితం. మహాపిసినారి. ఏనాడు ఒకరికి కూడా డబ్బులు అలా చేతులెత్తి మనస్ఫూర్తిగా ఇచ్చిన వాళ్ళు కాదట. ఇంట్లో ఇద్దరే భార్య భర్తలు అని అంటే ఆవాలు కూడా లెక్కగట్టి ఇచ్చేవాడు. ఆవాలు ఎవరైనా లెక్కగట్టి ఇస్తాడండి? ఒకరు డబ్బాలు ఆవాలు తీసి ఇవాళ మనం ఇద్దరే, నాకు రెండు నీకు రెండు ఆవాలు అంతే రావాలి అంటే ఇలాంటి లెక్కగట్టే మహాత్ముడు పురంధరదాసుల వారు పిసినారి. చివరికి ఆయన సర్వసంగ పరిత్యాగం. ఇంటి మీదే తులసి దళ మీద కృష్ణ ఎవరికేం కల తీసుకోకూడదు. అలాంటి త్యాగ జీవనంలో ఉన్నటువంటి ఆయన వ్యాసరాజు వారి దగ్గర దీక్షకు వెళుతూ భార్య అన్నదట, ఏమంటే నాకు ఎందుకో భయం వేస్తావు. ఎందుకు భయం? లేదండి భయం. ఆవిడ చెప్పడానికి మనస్కరించట్లా. భయం వేస్తుంది, ఏదో భర్త ఏదో తిడతాడేమో. లేదు భయము భయం అన్నారు. అడవిలో వెళుతున్నారు. దీనికోసం భయం చెప్పుకున్నాను. ఏం లేదు, దారిలో ఎక్కడ నీళ్ళు ఉంటే తాగటానికి ఒక చెంబు కావాలి, చెంబు పట్టుకొచ్చి మనకు సంచిలో ఉంది. అది బంగారు చెంబు. వాళ్ళ చేతిలో బోళ్ళంత సిరి సంపదలు నవకోటి నారాయణ బంగారు చెంబు పట్టుకొచ్చు. ఇవాళ మనంతా ప్లాస్టిక్ బాటిల్ వేసుకొస్తాం. ఆయన ఇంతే కదా భయం. భయం దీనికోసం ఈ బంగారు చెంబు ఉంది, ఎవడో వస్తాడు. ఆయన ఏం చేశారో చెంబు టీయను తీసుకుని అడుగులు అలా పడేశారు. అంతే. యూజ్ అండ్ త్రో ఆయన కూడా చేశారు. ప్లాటింగ్ చేయడానికే ఇబ్బంది పడితే బంగారు చెంబు పడేశాడు. అప్పుడు భార్య అడిగారు, ఇప్పుడు భయం ఉందా చెప్పు. ఎందుకంటే ఆ వస్తువు నాది కాదు. ఏ వస్తువు నాది అని భ్రమిస్తామో దాని సంరక్షణ కోసం ఆలోచనలు మొదలవుతాయి. నాది కానటువంటి వస్తువుకి పక్క ఇల్లు లేదా ఈ పక్క ఇల్లు ఇంకోళ్ళకి ఏదో జరుగుతుంది అని అనుకోండి, మనకేమైనా దానిపైన ఆశ ఉంటుందా, ఆలోచనలు ఉంటాయి. నా ఇంట్లో ఏదైనా జరిగితేనే అప్పుడు నాకు నాది అనుకుంటే సమస్యలు వస్తుంది, నాది కాదు అనుకుంటే. అందుకని ఆ చెప్పు అలా పక్కన పడేశాను. మరి నీళ్లు తాగడానికి ఎలాంటి చెబుతున్నాయి కదా. సత్యంజలు లేదండి అలసిపోయాను, నిద్ర వస్తుంది ఎలాగాని అంటమ్మా. తలగడ, కొందరికి తలగడ ఉంటేనే నిద్రపడు. ఎందుకే తలగడ? బాహ్వస్వ సిద్ధే బాహుడు ఉన్నాయి. బాగా అలసిపోయాక నిద్ర వచ్చింది అనుకోండి, అప్పుడు ఎక్కడ జాగా ఉండడు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాడు, చెయ్యి కింద పెట్టేస్తాడు అంతే. ఎంత చక్కగా ఒక గంట నిద్ర పోతాడు. రిలాక్స్ అయ్యాను, అలా బలం వచ్చింది. అలాగా సత్యాంజలోక్యం పూర్పణ పాత్రే దిగ్వస్త్ర లాభే. నాకు మోహమోకారాలు ఉన్నాయి, బట్టలు కావాలి. దిగ్వస్త్ర దిక్కులే బట్టలుగా ఉంటే నీకు ఇది ఎలా పుట్టావు అలా పోతాం, నీకు ఇది అవసరమా? ఏం అక్కర్లేదు. లేదండి మనకు అంత వైరాగ్యం రాలేదు, ఇంకా వైరాగ్య దశలో మనం చేరుకోలేదు. అంటే పూర్వకాలంలో రాజమహారాజులు ఒకటి చేసేవారు. ఏం చేసేవారంటే ధనికులైనటువంటి వారు లేక రాజులు ఒకవేళ వస్త్రం ఏదైనా కొద్దిగా చిరిగిపోతే దాన్ని కట్టేవారు కాదు. ఏ కారణం చేత చిరిగిపోయినా దానికి ఏం చేశారంటే ఆ బట్టలు తీసి ఇంటి దగ్గర బయట పెట్టేవారు. గూట్లో కానీ, చిన్న ఒక గూడు ఉంటే గూట్లో కానీ, లేకపోతే దానికి ఏదైనా పొయ్యాక ఒక కర్ర ఉంటే దానికి తగిలించేవాడు. గూటంలాగా ఒకటి ఉండేది పూర్వకాలం, దానికి హ్యాంగ్ చేసేవారు. ఎవరన్నా బట్టలు లేనటువంటి వాళ్ళు, బీదవాళ్ళు ఆ తీసుకెళ్లి దాన్ని కుట్టించుకొని ముడి వేసుకొని కట్టుకునేవాడు. అంచేత అలాంటి రాజమహారాజులు ఎవరైనా ఇలాంటి పనికిరానటువంటి బట్టలు, కరోనా వచ్చాక కొందరు అలా చేశారు. ఒక ఏరియాలో తీసుకెళ్లి మీ ఇంట్లో మీకు అవసరం లేని సామాన్లు అక్కడ పెట్టండి, కావాల్సిన వాళ్ళు తీసుకెళ్తారు. తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఇలాగ ఎన్నుకొని చేస్తూ ఉంటారు, అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగా ఎందరో రాజమహారాజులు వదిలేసినటువంటి ఎన్నో ఉంటాయి కదా, దాన్ని కట్టుకొని కొద్దుకు దీనికి పట్టు పంచే కావాలి, ఇలాంటిది కావాలి, ఫలానా బ్రాండెడ్ బట్టాలే కావాలి. ఎందుకు? నీకు మానరక్షణ కావాలి, అంతే కావాలి. చెప్పులకు పూర్వకాలంలో చెప్పులు అమ్మేది వేరు, పుస్తకాలు అమ్మేది వేరు. ఇవాళ చెప్పులు షాపులోకి వచ్చే, బట్టలు లేకపోతే పుస్తకాలు ఇంకో చోటుకి వచ్చాయి. దానికి మంచి ఏసీ లగ్జరీ బాటా కంపెనీ వాడు దానికి ఏసీలో పెట్టి మన కాలు గడికి దానికి ఫ్రెష్ ఏసీ మనకు చెప్పు. అది మోచి పూర్వకాలంలో ఆ వీధిలోకి వెళ్ళేస్తే స్నానాలు చేసేవాడు, మోచి వీధిని. ఆ పూర్వకాలం సంప్రదాయాలు అలా ఉండేవి. ఇవాళ దానికి ఒక ప్రత్యేకమైన స్థానమానాలు, జ్ఞానం ఇచ్చేటువంటి పుస్తకాలు రోడ్డు మీదకి వస్తాయి. రోడ్డు మీద బట్టలు కూడా అమ్మేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇలాంటివన్నీ జరుగుతుంటే మరి నీకు ఆ బట్టలు లేదంటే తలదాచుకోవడానికి ఏదన్నా కావాలంటే వృద్ధా గుహ ఉంది కదా, గుహ. అవునా? ఇలాగే నీవు సాధన చేసుకోవటానికి భగవంతుణ్ణి ఆరాధన చేయి అని చెప్తూ సంక్షేపంగా ఒకసారి భగవంతుని మత్స్యపూర్ణ వరాహ నరసింహ వామన భాగవ కపిల దత్తాత్రేయ నారాయణ హరికృష్ణ తాపస మహిదాస యజ్ఞ ధన్వంతరి మొదలగు అనేక భగవద్ రూపాల సంక్షేపంగా ఒక్క మారు వర్ణన చేస్తూ మనిషికి కావలసినటువంటి కొన్ని కోరికలు ఉంటాయి. ఈ కోరికలు తీర్చేటువంటి వారు ఎవరెవరు అని అంటే అనేక మంది దేవతలు ఉన్నారు. దానికి ఉత్తరాలు చెప్తూ
బ్రహ్మవర్చస కామస్తు యజేత బ్రహ్మణస్పతి ఇంద్రమింద్రియ కామస్తు ప్రజాకామ ప్రజాపతి. నాకు పిల్లలు కావాలి, ప్రజాపతిని ఆరాధన చేయి. బ్రహ్మచర్యంగా ఉండాలి, బృహస్పత్యాచార్యుల ఆరాధన చేయి. లేక నాకు ఐశ్వర్యం కావాలి, లక్ష్మీదేవిని ఆరాధన చేయి. అన్నం కావాలి, అతిథిని ఆరాధన చేయి. మంచి రూప యవనం కావాలి, గానం కావాలి, గంధర్వులను అప్సరాస్త్రీలను ఆరాధన చేయి. ఇలాగ ఒక్కొక్కరి ఒక్కొక్క విధంగా నీవు ఆరాధన చేస్తే నీకు ఒకటి లబ్ధి అవుతుంది. నాకు ఆరోగ్య భాగ్యాలు కావాలి, అశ్వినీ దేవతలను ఆరాధన చేయి. నాకు విద్య కావాలి, రుద్రదేవుల వారిని ఆరాధన చేయి. విద్య కామస్తు గిరీశం, జ్ఞానం కావాలి, రుద్రదేవుల వారిని ఆరాధన చేయి. మరి ఇక్కడ మనకు భాగవతం చెప్తున్నది ఎవరు? శుక్రాచార్యుల వారు. ఆయన ఎవరు? రుద్రదేవుడు. అంచేత అలాగే లేదు, దాంపత్యం అన్యోన్యంగా ఉండాలి. ఈ 24 కొడుకుడు వస్తాం, మాకు అన్యోన్య దాంపత్యం ఉండాలి అంటే ఏమిటి? దానికి కావాల్సింది ఉమా పార్వతి పరమేశ్వరుడు, వారిని ఆరాధన చేయి. దంపతులు అన్యోన్యంగా ఉండాలంటే పార్వతీ పరమేశ్వరుడు ఆరాధన కావాలి. అందుకనే మన వివాహం తంతులో గౌరీ పూజ అంటే ఈవిడ మాట మనస్సు అన్ని బాగుండటానికే. ఆవిడ మన ఇంటికి వచ్చాక లక్ష్మీ పూజ అంటే కోడలు లక్ష్మీ రూపంగా వచ్చింది, మనకు సిరి సంపదలు పెరగాలని. రెండో ఇంటికి వెళ్తున్నప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మనస్సు అదుపులో పెట్టుకొని ఉండటానికి, ఆ దంపతులు అన్యోన్యంగా సంతోషంగా ఉండటానికి ఈ ఇద్దరు భార్యాభర్తలు పార్వతీ పరమేశ్వరుడు వారి యొక్క చింతన చేస్తే ఉమావై వాక్ సముద్రిష్ట మనోరుద్ర ఉదాహృత తదేతం మిథునం జ్ఞాత్వ నా దాంపత్యాగ్నిహీయతే అని శ్రీమన్ న్యాయసులు శ్రీమన్ టీకాకృత్పాదుల వారు శ్రీమద్ ఆచార్యుల వారు చెబుతారు. దంపతుల ఆలోచన విధి విధానాలు, మనం మాట్లాడే మాట తీరు, ఇవన్నీ కూడా ఎదుటివాడి మనస్సు పైన ముద్రపడతాయి. అంచేత మన మాట సౌమ్యంగా ఉండాలి, మనస్సు మంచిగా ఉండాలి. ఈ రెండింటిని ఇచ్చేటువంటి వాళ్ళు ఈ ఇద్దరు దంపతులు, ఉమా మరియు పరమేశ్వర. ఈ ఇద్దరి ఆరాధన దంపతులు అన్యోన్యంగా సంతోషంగా ఉంటారు. ఇలాగా ఒక్కొక్క దేవత నుండి ఒక్కొక్కటి పొందుతున్నామే, అట్లయితే నాకేమీ వద్దు లేదా ఏదైనా కావాలి, రెండు ఉన్నాయి. కొందరికి కోరికలు ఉంటాయి, కొందరికి కోరికలు ఉండవు. దీంట్లో 2 రకాలుగా సకామ మరియు నిష్కామ. మనం ఏదైనా ఒకటి చేస్తే నాకు ఇది కావాలని దేవుడు చేస్తాము, దేవుడికి కావాలని చేయడం. ఎవరైనా దేవుడికి కావాలని ఎవడన్నా చేస్తాం చెప్పండి. నాకు ప్రమోషన్ కావాలి, సత్యనారాయణ పూజ. ఇల్లు కట్టుకోవాలి, సత్యనారాయణ పూజ. ఇంకోటి ఏదో కావాలి, దానికి సత్యనారాయణ పూజ. దేవుడికి ఏం కావాలని చేసేది ఎక్కడ ఉందా? అందుకని దాని పేరు దేవుడి పూజ. దేవుడికి కావాల్సింది ఇచ్చేదే శాలిగ్రామ పూజ. ఆయనకి ఏం అక్కర్లా, ఆయన అడిగింది ఒకటే, నాకు ఒక చుక్క నీళ్ళు వేయరా నా నెత్తిన, ఏదో చిన్న తులసి దళం పెట్టరా, ఓ పువ్వు పెట్టరా, ఓ చిన్న పండు పెట్టు, పత్రం పుష్పం ఫలం పోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భగవద్గీత కృష్ణ చెప్పింది ఈ 4టికి చాలు. చిన్న పత్రం పెట్టు, తులసి పత్రం, లేదా ఒక చిన్న పుష్పం పెట్టు. ఇవి ఇంతకు మించి నాకు ఇంకేం అక్కర్లేదు. అంచేత దేవుడికి మనం ఇస్తున్నది పోనీ ఏమైనా, పోనీ మనం ఏదన్నా తులసి పెంచి ఇస్తున్నామా, పువ్వు ఏమన్నా ఇస్తున్నామా, నీళ్లు ఆయన ఇచ్చిందే గంగా, ఆయనకే పోయి. ఇలాగ ఆ భగవంతుడి ఆరాధనలో మనకు సకామ నిష్కామ కర్మలు 2. నా కోసం చేసుకునేది, మన కోసం చేసుకునేది దేవుడి కోసం. నాకు ఏ కోరికలు లేవు. అందుకనే ఏ పూజ చేసేటప్పుడు కూడా మనం అనేది విష్ణు ప్రేరణయా విష్ణు ప్రీత్యర్థం. దేనికోసం చేస్తున్నావురా? విష్ణు ప్రీత్యర్థం, రామ ప్రీత్యర్థం, కృష్ణ ప్రీత్యర్థం, నరసింహ ప్రీత్యర్థం, వెంకటేశ్వర ప్రీత్యర్థం. ఆయన ప్రీతిగా చేస్తుంది, ఆయన సంతోషిస్తే చాలు. అంతే, అంతకుమించి నాకే. అది నిష్కామ కర్మ. సకామ కర్మ ఏంటి? నాకు ఇది కావాలి అని నాకు ఒక కోరికతో నేను చేసేటప్పుడు. అలాగా భగవంతుని ఆరాధనలో 2 రకాలుగానే ఉంది. అవి ఎలాంటివి? అకామ సర్వకామో వా మోక్ష కామ ఉదారధీ తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. అకామ సర్వకామో వా, అకామ నీకు ఏ కోరికలు లేవు, లేదా సర్వకామ అన్ని కోరికలు ఉన్నాయి, ఉండొచ్చు. నాకు ఇది కావాలి అని అనుకోవచ్చు, ఇది వద్దు అని. నీకు ఏది కావాలన్నా ఏది వద్దన్నా ఏది చేసినా భగవత్ ప్రీతికి చేస్తావంటే ఆ భగవంతుడిని ఆరాధించు. ఒక్కొక్క విషయాలు ఒక్కొక్కరితో చెప్పారు. అన్నం కావాలంటే, రూపం కావాలంటే, గానం కావాలంటే, అది కావాలంటే, ఇది కావాలంటే. నాకు ఏముంది? మోక్షం కావాలి ఆయన. అంతే. తీవ్రేయడం ఎవరిస్తారు మోక్షం? వీళ్ళెవరు మోక్షాలు ఇక్షలు ఇచ్చేటువంటి వాళ్ళు? మోక్షం ఇష్టం ఇవ్వాలంటే ఆయన ముకుందా, ఆయన ఇస్తేనే మోక్షం. అంచేత ఆ భగవంతుడిని ఆరాధించు. ఎలా ఉన్నాడు ఈ భగవంతుడు? ఈ శరీరం మనకు వచ్చిందే ఆ భగవంతుడి వల్ల. ఈ శరీరంలో ఉన్నటువంటి ఇవన్నీ అవయవాలు ఆ భగవంతుడి ఆరాధనలో ఇది వినియోగం కాకపోతే ఉన్న శరీర అవయవాలు వ్యర్థము అని చెబుతూ దానికి అద్భుతమైన కొన్ని దృష్టాంతాలు ఇస్తూ బిలేబతో రుక్రమ విక్రమాన్నే నషణ్వత కర్ణపుటే నరస్య జిహ్వావతి దర్దరి కేవసూత
నచోపగాయ ఉరుగాయ గాథాగా. ఈ శరీరం ఉన్నది దేని కొరకు? శరీరంలో ఉన్న అవయవాలు, నాకు నాలుక ఉన్నది, చెవులున్నవి, ఈ చెవిలో దేవుడి నామముల గుణగణాలు పడవలెను. లేకపోతే పాము పుట్ట ఉంది, ఆ పుట్టకు కన్నాలు ఉన్నాయి, 4, 5, 6 పొరలు ఉంటాయి. ఇక్కడ నుంచి వెళుతుంది, అక్కడ నుంచి వస్తుంది, ఇంకెక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మనకు దేవుడు 2 చెవులు ఇచ్చాడు వినటానికి. విన్నవి మంచివైతే మనసులో పెట్టుకోవటం, ఇంకేదో వస్తే ఇటు నుంచి వదిలేయటం. ఎన్ని విషయాలు వింటాము, ఎన్ని విషయాలు మాట్లాడటానికి దేవుడు నోరిచ్చాడు, వినటానికి చెవులిచ్చాడు. ఈ చెవులలో దేవుడి నామం పడకపోతే పాము పుట్టలో ఉన్న తొర్రు ఒకటే, నీ చెవి రంధ్రాలు ఒకటే. పూర్వకాలంలో ఇంటి పైన వర్షం పడితే దానికి ఇంత పొడుగు పైప్ వేసేవారు. ఇప్పుడు పైప్ సిస్టమ్ వేయండి, బెండ్ పెట్టి కిందికి తీసుకొచ్చి భూమిలో ఉంటారు. ఆ నీళ్లు బయటికి వెళ్తానికి మనకు అలాగే దేవుడి నామాలు పడి సాధనకుంటే చెవులు సార్థకం, లేకపోతే అప్రయోజనం. ఆ ఇంటి పైన ఉన్నటువంటి కన్నము అలాంటిదే, మన చెవులు అలాంటివి. దేవుడి నామం వినకపోతే. కళ్ళు ఉన్నాయండి నాకు, ఏం చేస్తావు కళ్ళుండి? దేవుణ్ణి చూడకపోతే ఇది బర్హాయితే నయనేన రాణం లింగాని విష్ణోర్నని నిక్షితోయే. నెమలి కన్ను ఉంది. చిన్నతనంలో నెమలి కన్ను పుస్తకాలు పెట్టిన చిన్న నెమలీకరం పుస్తకంలో, అదేదో ఒక సరదా. ఆ నెమలి కన్ను ప్రపంచాన్ని ఏమైనా చూడగలుగుతుందా? దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు. కంటితో ఎన్ని చూస్తాం మనం, ఎన్ని దాన్ని గ్రాస్పిక్ పవర్ ఎంత ఇలా చూస్తాం, ఇలా చేస్తాం, అన్ని రకరకాలుగా. జూమ్ చేయడం ఇంతే, ఇదే ఉన్నాయి. నీకు ఏ కెమెరాలు అక్కర్లేదు, దేవుడు మనకి ఇచ్చాడు. సూక్ష్మమైన ఇలా చూస్తాం. ఏం రాశారు? ఇంకా మీరు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న అక్షరాలు రాస్తాడు, పెద్ద అక్షరాలు, ఇది చదువు, అది చదువు, ఈ కనిపిస్తుందా, ఈ తర్వాత 8 ఉందా, బి ఉందా, సి ఉందా అంటాడు. అంటే నీ కంటిలో పవర్ ఎంత తగ్గింది, ఎంత పెరిగింది చూడటానికి. అంటే అవన్నీ జూమ్ చేయడానికో లేదా దాన్ని ఇంకా ఎలాబరేట్ చేయడానికో తగ్గించడానికి అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇంత విశిష్టమైనటువంటి నయనాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు దేవుడిని చూడకపోతే ఆ దేవుడిని ఎలాగ చూడాలి అంటే ఆనందాశ్రుడు ఎల్ల వేళలా భగవంతుడు చూసే కళ్ళు ఉండాలి. ఆ కంటిలో ఇక దేవుడు తప్ప ఇంకేమీ కనిపించదు. మనం ఇలా చూసామంటే 10 రకాల వస్తువులు కనిపిస్తాయి. ఇంటర్వ్యూ ఉంటాయి చూడండి, వాక్య ప్రపంచ వ్యవహారాల్లో ఇంటర్వ్యూ, అనేక ప్రశ్నలు అడుగుతాడు వాడు, రకరకాలుగా పెడతాడు. అరే మెట్లెక్కి వచ్చావు, ఎన్ని మెట్లు ఉన్నాయి? మెట్లెక్కి వస్తే 8 మెట్లే కాదు. కొన్ని అంగికి 8 గుండీలు ఉన్నాయి. రోజు వేస్తున్న అంగిలో ఆ గుండీలు ఉన్నాయి మనకు తెలియదు. ఆ గుండీలో ఉన్న కలర్ ఏంటి అంటాడు, అంగి చొక్కా కలర్ ఏంటి, ఏదో రకరకాలుగా. అలాగే మన కళ్ళు ఎన్నెన్నో వస్తువులు చూస్తాయి. చూడాల్సిన వస్తువులే చూడాలి, సరిగ్గా కేంద్రీకృతం చేసి చూడాలి. అర్జునుడి వలె ఉండాలి. దుర్యోధనుడికి కనిపించింది, కరుణుడికి కనిపించింది, ఇతరులకి కనిపించింది. ఏమిటది? ద్రోణాచార్యులు పరీక్ష పెట్టారు. చెట్టు పైన ఒక చిలక, చిలకు ఉన్నటువంటి కన్ను, ఆ కన్నుకు మాత్రమే బాణం కొట్టాలని ఆ పిల్లలందరికీ బాణ ప్రయోగాలు నేర్పించినప్పుడు, విద్య నేర్పించినప్పుడు పరీక్ష పెట్టారు. దుర్యోధనుడు నీకేం కనిపించింది? నాకు చెట్టు కనిపించింది, చెట్టు కొమ్మ కనిపించింది, దాని మీద ఆకులు కనిపించాయి, మా కాయలు కనిపించాయి, పిందె కనిపించింది, పూత కనిపించింది, చిలక కనిపించింది. నేను వేస్ట్. అలాగే ఒక్కరు అర్జునుడు నీకే నాకు కన్ను ఒకటే కనిపించింది. అంటే నీ గురి ఏంటి, ఏమేంటి, ఈ కన్నుకి ఏం చూడాలి? దేవుడి దగ్గర కూర్చున్నా ఏం చూడాలి? దేవుడి అందుకే. కానీ ఈ కళ్ళు ఎలాంటివి? మాంసపు ముద్దలు ఇవన్నీ కళ్ళు. కానీ ఇవి ఏం చేస్తాయి? అదొకటే చూడదు, ఇంకోటి ఏదో కూడా ఆలోచిస్తుంది. వెనక్కి ఏదో చూసింది కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటుంది. మనస్సు, ఈ కళ్ళు మనస్సు ఎంత తమాషా, 2 కనెక్టివిటీ చాలా తమాషా. అది బయట ఎక్కడో ఎప్పుడో చూసింది ఇప్పుడు గుర్తు చేస్తుంది. మనస్సు 10 ఏళ్ల క్రితం ఏదో చూసింది, ఇప్పుడు దాన్ని గుర్తు చేస్తుంది. అది కూడా ఇలాగే ఉంది. దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు మనకు కేంద్రం ఏంటి? కేంద్రీకృతం. అంతే ఇంకేం కనిపించకూడదు. చుట్టుపక్కల ఏమున్నాయి మనకు? అర్జునుడి వల్లే అదొక్కటే కానీ ఏం. ఆ రకంగా భగవంతుడికి ఈ ఇచ్చినటువంటి కళ్ళతో ఈ మనస్సు, శరీరం అంతా భగవంతుడికి అంకితం చేయాలి అని చెప్తూ, ఈ భగవంతుడి సృష్టిలో 10 విధాలుగా సృష్టి ఉంది. దాన్ని చెబుతాను వినోని. ఇక్కడ నుండి భాగవతం అసలైంది ప్రారంభమవుతుంది. శుకాచార్యంతా ఒక ఇదంతా అనుక్రమణిక ఉపోద్ఘాతం అని అంటారు చూడండి. ఆ విధంగా భాగవతాన్ని శుకాచార్యులు ఇక్కడ మొదలు పెడతారు.
నమ పరస్మై పురుషాయ భూయసే సదుద్భవస్థాన నిరోధ లీలయ గృహీత శక్తి త్రితయామంతర్ధ్రువాయానుపలభ్యవర్త్మనే భూయో నమస్సద్విలక్షితే సదా అసంభవాయ అఖిల సత్వమూర్తయే పుంసాం పురఃపారమగంత్యమస్త్రయే వ్యవస్థితానామనుముగ్యతాశుతే యత్కీర్తనం యశ్రవణం యదీక్షణం యద్వందనం యశ్రవణం యదర్గణం లోకస్య విసర్జో విదునోతి కల్మషం తస్మై సుభద్ర శ్రవసే నమో నమః. శుకాచార్య వారు పరీక్షణ్ మహారాజు వారు భాగవతం చెబుతూ పరస్మై పురుషాయ భూయసే నమః నమస్కారాలు చెప్తూ ఆ విశిష్టుడైనటువంటి పురుష శబ్దవాచ్యుడైనటువంటి భగవంతుడికి నమస్కారాలు. ఎవరి వలన నేను ఇవాళ ఉన్నానో, ఎవరి వలన ఈ బ్రహ్మాండం ఉందో, విశ్వముందో, విశ్వంలో అనేక చైతన్య వస్తువులు, ఆ చైతన్య వస్తువులు రెండు ఉన్నాయి. జడముంది, చైతన్యం ఉంది. ఆ అన్ని వస్తువులకు మూలాధారకుడైనటువంటి ఆ భగవంతుడికి, ఆ భగవంతుడు లీలాజాలంగా బ్రహ్మాండాన్ని రచన చేసినటువంటి వాడు. లీలాజాలంగా బ్రహ్మాండం రచన చెయ్యాలి అంటే ఎంత కట్టసాధ్యం అది. ఒక ఇల్లు కట్టాలంటే కనీసం 1 సంవత్సరం కావాలి, లేదా 8 నెలలు కావాలి. ఇల్లు కట్టడానికి ఇంత కావాలంటే ఇంత పెద్ద బ్రహ్మాండం కట్టడానికి ఎన్ని రోజులు కావాలి. కానీ ఈ విశ్వాన్ని భగవంతుడు లీలాజాలంగా చేస్తాడు. అలాగే లీలాజాలంగా విశ్వాన్ని రచన చేసినటువంటి ఆ సమర్థుడైనటువంటి స్వామికి నమస్కారాలు చేస్తూ ఆ భగవంతుడి యొక్క శ్రవణము, కీర్తనము, వందనము, ఆ భగవంతుడిని చూడడము, ఇదే నాకు నా లోపల ఉన్నటువంటి సత్య విధునోతి కల్మషం. మనస్సు శుద్ధి ఉంటేనే భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. కావున నా మనస్సులో ఉన్నటువంటి కల్మషం అంటే దూరం అంటే ఆ భగవంతుడి యొక్క సంస్మరణయే నాకు ప్రధానమైనటువంటిది. ఏది చేసినా క్షమం విధాస్యతి సనో క్షమం న విందతి వినా యదర్పణం తస్మై సుభద్ర శ్రవసే నమో నమః. తపస్వినో దానపరా యశస్వినో మనస్వినో మంత్రవిద సుమంగళాః. ఏ కర్మ చేసినా, ఏ ధ్యానం చేసినా, ఏ అర్చన చేసినా, ఏ క్రియ చేసినా దాని యొక్క సత్ఫలితం రావాలి అంటే అది భగవంతుడికి మీరు సమర్పించాలి. ఇంట్లో ఇల్లాలు భర్త ఆఫీస్కి వెళ్ళాడు అని చెప్పి, భర్త రాగానే ఆయన సంతోషించాలి అని చెప్పి నానా రకరకాలుగా వంటకాలు చేస్తుంది, రకరకాలైనటువంటి భక్ష్యభోజనాలు చేస్తుంది. భర్త వచ్చి తిని ఒక చిన్న మైసూర్ పాకు మొక్కనో, ఇంకోటి ఏదో జిలేబో, జాంగరో, తీపియో, కార పదార్థాలు, జంతికలో, పూసలో ఏదో తిని బాగుంది అని ఒక మాట అన్నాడు. ఆవిడకి ఎంత ఆనందం. చేసిన 2 గంటల శ్రమ అంతా కూడా ఒక క్షణంలో పటాపంచలేదు. ఎప్పుడు నేను చేసిన మీరు బాగుండదని ఎప్పుడు అనరు. మళ్ళీ పైన ఒకటి ఉంటాయి అప్పుడు ఇంకా దానికి ఏదో ఇలాంటి ఏదో కొన్ని సామెతలు చెప్పి, అంటే మనం చేసినటువంటి పనికి భర్త మెచ్చుకున్నాడు అంటే ఆ ఇల్లాలు కొంచెం సంతోషము. అంటే ఆవిడ శ్రమ ఎంత క్షణార్థంలో చేసింది. దీనికోసం ఆవిడ భర్తకు పెట్టకుండా అని తనే తినేసి, లేదా చేసిన వంటకాలను బయట తిబ్బలో పడేసి దానికోసం చేయలేదు. చేసింది భర్తకు సమర్పించుట, భర్తకు అదియే ఆయనకు ప్రీతి. మీరు తపస్సు చేయండి, దానం చేయండి, యజ్ఞం చేయండి, హోమం చేయండి, ఏం చేసినా భగవంతుడికి సమర్పించకపోతే యస్య స్మృత్యాచనామోక్త్య తప పూజా క్రియాది శుద్ధునం సంపూర్ణతాన్యాతు సజ్జో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ప్రమాపతే అని చెప్పకపోతే, చేసిన కర్మ దేవుడికి మీరు సమర్పించకపోతే, సమర్పణ కాన్సెప్ట్ శ్రీమదాచార్యులు చాలా అద్భుతంగా చెప్తారు. చేసింది ఎవరి కోసం, ఎవరిచ్చింది? ఇంట్లో ఉన్నటువంటి పరికరాలన్నిటికీ ఎవరయ్యా? పిండి కావాలి, ఉప్పు కావాలి, నూనె కావాలి, గ్యాస్ కావాలి, పొయ్యి కావాలి, ఇవన్నీ మొగుడు సంపాదనలో వచ్చిందే. అన్ని ఆయన ఇచ్చిందే, ఆయనకో వండి పెట్టింది భార్య. వండి పెట్టిన దానికి భర్త సంతోషించాడు. బాగా మనము చేసినటువంటి ప్రతి కర్మ కూడా దేవుడికి సమర్పించకపోతే, అది హరిప్రీతి కాకపోతే, క్షేమం న విందంతి వినాయదర్పణం. అర్పణం భగవంతుడికి అర్పించకపోతే దానివల్ల హరిప్రీతి జరగదు. భగవంతుడి ప్రీతికి మనం చేసిన ప్రతి కర్మ కూడా విష్ణు ప్రేణయ విష్ణు అని చెప్పాలట. అంచేత నమస్తస్మే భగవతే వాసుదేవాయ వేదసే పుజ్ఞానమయం సౌమ్యా యన్ముఖాం మురగాసవం. బ్రహ్మాది దేవతల సనకాది ఋషులకు భగవంతుడు ఉపదేశం చేస్తాడు. భాగవతం మొదలైంది, భగవంతుడు నారాయణుడు బ్రహ్మదేవ వారికి ఉపదేశం చేస్తాడు. బ్రహ్మదేవ వారు సనకాదులకు చెప్తారు, నారదుల వారికి చెప్తారు. ఇలా ఒక క్రమం మొదలవుతుంది. అలాగే ఇక్కడ శుకాచార్య వారు పరీక్షిత్ మహారాజుల వారికి ఉపదేశం చేసింది తన తండ్రి అయినటువంటి
వ్యాసుల వారి దగ్గర నుంచి నేర్చుకున్నాట. శుకమధ్యాపయామాస నివృత్త నిరతం మునిం అని అంటారు. అలాగా శుకాచార్యుల వారు కూడా తను నేర్చుకున్నటువంటిది చెబుతున్నారు. ఈ రకంగా భగవంతుడి యొక్క ఈ విశ్వ సృష్టిలో బ్రహ్మదేవుల వారు కూడా ఒక మాట చెప్తారంట, స్వామి నన్ను నీవు సృష్టి చేశావు, ఎలాగ జరిగింది సృష్టి దాన్ని చెప్తారు. భగవంతుడు 1000 సంవత్సరాల దాకా పడుకున్నాడు. దేవుడి లెక్కలో 1000 సంవత్సరాలు, మన లెక్క కాదు. దేవుడి లెక్కలో 1000 సంవత్సరాలు పడుకున్నటువంటి ఆ స్వామి ఒక మారు కళ్ళు తెరిచాడు. అప్పటికి ఏం జరిగింది? దీనికి మునుపు ప్రపంచమంతా ప్రళయమైపోయి 12 మంది సూర్యులు ఏకకాలంలో వచ్చి, ఇప్పుడు ఒక సూర్యుడు వస్తేనే ఇంత ఎండ. పుణ్యం ఇవాళ ఏదో వర్షం వచ్చింది, కాస్త చల్లబడింది. మరి దీని ఎఫెక్ట్ రేపలా ఉంటుందో తెలియదు. అలాగే ఏకకాలంలో 12 సూర్యులు వచ్చి ప్రపంచమంతా భస్మం చేసి, వాయువు వచ్చి వర్షం వస్తాయి. సంవర్తక అన్నటువంటి కొన్ని మేఘాలు ఉన్నాయి కదా, వాటి పేరు సంవర్తక. అవి కేవలం ప్రళయకాలంలో మాత్రమే రావడానికి ఉన్నటువంటివి. అలాగా సంవర్తక మేఘాలు కుంభవృష్టి చేస్తాయి, ప్రపంచమంతా బురదైపోతుంది. వాయువు వచ్చి అంతా ఎండగడుతుంది. అంటే వాటి వాటి పని ప్రకృతి అంతా అయిపోయి ఒకటి లీలం అవుతాయి. అవన్నీ కూడా దేవుడి లోపలికి వెళ్తాయి. అవన్నీ ఉదరంలో వేసుకొని భగవంతుడు పడుకుంటాడు. చాతుర్మాస కాలం దేవుడు పడుకునే కాదు. అందుకనే చాతుర్మాసంలో సహజంగా ఏ పనులు చెయ్యరు, మంచి కార్యాలు. ఆ భగవంతుడు 1000 సంవత్సరాలు పడుకున్న ఒక మారు కళ్ళు తెరిచాడు. అతడి నాభి నుండి ఒక కమలం, ఆ కమలం పెరిగి కమలంలో ఒక మహానుభావుడు బ్రహ్మదేవుల వారు ఒక మారు చుట్టూ చూశారు. చుట్టూ చూస్తే ఏమీ కనపడకపోతే నేను ఏమిటి ఎక్కడి నుంచి వచ్చాను అని చూశారు. తూర్పు చూశారు, ఒక ముఖం వచ్చింది. దక్షిణానికి చూశారు, ఒక ముఖం వచ్చింది. అలాగే 4 దిక్కులు చూశారు, 4 ముఖం. అప్పటిదాకా చతుర్ముఖ కాదు, ఏకముఖ బ్రహ్మ ఆయన. 4 దిక్కులు చూశాక 4 ముఖాలు వచ్చాక చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు నేను ఎక్కడ ఉంటున్నాను తన ఆసనం చూస్తున్నాడు. ఏదో ఒక కమలంలో ఉన్నారు. అందుకని కమలనాభ భగవంతుడు, ఆ కమల సంభవ బ్రహ్మదేవుల వారు. ఆ కమల సంభవుడైనటువంటి బ్రహ్మదేవుల వారు తన ఆసనం ఆ కమలాన్ని చూశారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి మూలాధారం అంటే దాని లోపలికి వెళ్ళారు. 1000 సంవత్సరాలు పట్టిందట కిందికి వెళ్ళడానికి, దాన్ని అందు చూడడానికి. కమలపు కాడ ఏదైతే ఉంటుందో ఆ కాడలో బ్రహ్మదేవుల వారు లోపల దూరేంత కాడ ఇంత ఘనంగా ఉండాలి. కమలపు కాడ ఎంత ఉంటుంది, ఇంత ఉంటుందండి. ఈ మైక్ స్టాండ్ కట్టి ఉన్నట్టు. కానీ బ్రహ్మదేవుల వారు దూరేంత కమలం అంటే భగవంతుడి నాభి నుండి పుట్టుకొచ్చినటువంటి కమలం ఎంత విశాలమై ఉండాలి. బ్రహ్మదేవుల వారు కూర్చోవాలి, ఆయనకి సరిపడే ఆసనం ఉండాలి. ఆయన లోపల దూరడానికి కావాల్సిన దాంట్లో లోపల ఉండాలి. వెళ్ళారు 1000 సంవత్సరాలు ఏమీ దొరకల. మళ్ళా 1000 సంవత్సరాలు. ఆ పైకి వచ్చాక ఆలోచించండి, ఏమిటా ఇది, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఎలాగ వచ్చాను, ఏమిటి. నా సదాసీన్నో సదాసీత్ సదాసీన్ నాసీద్రజో నో వ్యోమాపరోయత్. నా సదాసీత్ సూక్తం అన్నటువంటి దాంట్లో ప్రపంచ ప్రళయమయంలో ఏముంటుంది, నా అసత ఆసీత్ నా సత ఆసీత్, ఏమీ లేదు, అంతా శూన్యం, దేవుడు అక్కడే ఉన్నాడు. ఆ విశ్వంభరుడు అయినటువంటి భగవంతుడు తన ఉదరంలో అన్ని భరణ చేశాడు, ధారణ చేశాడు. విశ్వంభర, ఇక దేవుడు విశ్వంభర. ఆ భగవంతుడు నాభి నుండి వచ్చినటువంటి కమలంలో బ్రహ్మదేవుల వారు కూర్చొని ఆలోచించారట. ఆలోచనకు సంస్కృతంలో తప అని ఒక శబ్దం. తప ఆలోచన, తపస్సు చేస్తున్నట్టే దేవుడి గురించి ఆలోచన. ఎవడో కయాలు గల ఒకటే ఏంట్రా దిగులుగా ఒకే చోటు అంటే వాడికి ఇంకేం కనిపించదు. ఏదో చూపు ఒక చోట ఉంటుంది, మనసు ఇంకో చోట ఉంటుంది. ఏదో ఆలోచిస్తుంటాడు, చూస్తున్న దాని గురించి ఆలోచించాడు, ఆలోచించదాన్ని చూస్తున్నాడు. ఇలా చూస్తుంటే అంతే. మనం ఏమన్నా ఆ లైట్ చూస్తాం, వాడికి ఇంకోటి మనసు ఇంకోటి వెలుగుతుంటుంది. దాని ఆలోచన, దాని సంస్కృతంలో తప ఆలోచనే. ఆలోచన చేశాడు బ్రహ్మదేవుడు. ఏం జరిగింది, వాడికి 2 అక్షరాలు ఒక పదం వినిపించింది, అదే తప. తపస్సును తపస్సు అంటే ముక్కు మూసుకొని కూర్చోడు కదా, దేవుడి గురించి ఆలోచించు. అప్పుడు బ్రహ్మదేవుడు వారు ఆలోచించడం మొదలుపెట్టారు. ఆలోచిస్తే అసలు నేను అలాగే వచ్చాను, నాకేమిటి మూలం అని అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఏమీ కనిపించలా. శృతి విచక్రమస్తే విష్ణుసరాసనో మే ఉభే యదా విద్యా పురుషాస్తు భునశ్రయగా యస్మాద్దండం విరాజ్ఞే భూతేంద్రియ గుణాత్మక. ఆ భూతేంద్రియాలతో పంచమహాభూతాలతో చుట్టమైనటువంటి ఆ దండం దాంట్లో ఉన్నారు బ్రహ్మదేవులు వారు అనుకుంటున్నారు. ఆయన ఆలోచిస్తున్నారు. ఆలోచించడానికి ఒక వస్తువు పరిజ్ఞానం ఉండాలి. ఏమిరా ఏమి ఆలోచిస్తున్నావు అంటే నేను ఆ విషయం ఆలోచిస్తున్నాను. ఏ విషయము? నిర్వికారమైనటువంటి విషయాలోచన లేదు.
నేను ఈ మొబైల్ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పాలి. అంటే ఈ మొబైల్ నేను ఎప్పుడూ చూసి ఉండాలి. నేను ఫలానా వ్యక్తి గురించి ఆలోచిస్తున్నట్టే ఆ వ్యక్తిని నేను చూసి ఉండాలి. అంటే ఒక విషయాన్ని నేను ఆలోచిస్తున్నాను, ఒక విషయం గురించి నాకు చింతన జరుగుతా ఉందంటే ఆ విషయం దీనికి పూర్వమే నాకు జ్ఞాతమై ఉండాలి. అంటే ఏ విషయం పట్ల నాకు అవగాహన లేదో ఆ విషయం గురించి నేను తెలుసుకోలేను. మన జీవితంలో పరిచయం లేనటువంటి వ్యక్తి గురించి నేను మీకు చెప్తాను. సుబ్బారావుని పెంచుకరా అన్న. హూ ఇస్ ద సుబ్బారావు? తక్కువ మొహం తెలియనివాడు. పలానా ఊర్లో ఉంటాడు పో అంటాడు. ఏ ఊరురా? ఊరి పేరు కూడా మన లిస్టులో కూడా లేదు. మన జీవితంలో ఆ ఊరి పేరు కూడా విని ఉంటాం. అలాంటి విననటువంటి ఊరు, కనిపించినటువంటి వ్యక్తి, తెలియనటువంటి వాడు, వాడి గురించి మనం ఏ రకంగా ఆలోచిస్తాం? అంటే ఒక వస్తువు గురించి, ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, తెలుసుకోవాలి, జపం చెయ్యాలి, అనుష్ఠానం చెయ్యాలంటే ఆ వ్యక్తి యొక్క పరిజ్ఞానం మనకు ఉండాలి. దేవుడు బ్రహ్మదేవుల వారికి ఏమన్నాడు? తప ఆలోచించు. ఏం ఆలోచించాలి? గోడ దగ్గర కూర్చొని అరుస్తే ఏమైనా వస్తుందా? అక్కడ ఏదో ఒక ఆకారం ఉందంటే ఆకారం లేనటువంటి దాని గురించి మీరు ఏం చేయలేరు. అందుకని దేవుడు ఏం చేశాడు అంటే బ్రహ్మదేవుల వారికి ఒక్కమారు తన ఆకారాన్ని, తన రూపాన్ని చూపించాడు. దేవుడు నిర్వికారుడా, సాకారుడా? అంటే ఏ విషయం గురించి మీకు తెలియాలంటే ఆ విషయ పరిజ్ఞానం మీకు ఉండాలి. లేదా పరిజ్ఞానం ఉన్నటువంటి వాడు మీకు చెప్పాలి, చెప్పగలగాలి. తల్లి తండ్రి గురించి చెప్తారు. జ్ఞానరా? ఆ తల్లి జ్ఞానం ఇస్తుంది తండ్రి గురించి. వీడు పుట్టినప్పుడు ఆవిడ పుట్టింటికి వెళుతుంది. పిల్లాడు పుట్టాక వారానికో 2 రోజులకో ఆ పుట్టకో భర్త వస్తాడు. ఆ పిల్లాడికి తండ్రి అంటే ఎవరు తెలియదు. స్పర్శ జ్ఞానం, తల్లి స్పర్శ జ్ఞానం తెలుస్తుంది. తండ్రి వచ్చి ఎత్తుకుంటాడు. కొద్దిగా వాడు పెరిగి పెద్దవాడేక తల్లి తండ్రి గురించి చెప్తుంది, తెలియజేస్తుంది, వాడి యొక్క విషయాలు చెప్తుంది, జ్ఞానం చెప్తుంది. అలాగా గాయత్రి మంత్రంలో, భాగవతంలో, వేదంలో, పురాణంలో, ఇతిహాసంలో భగవంతుడి గురించి చెప్పబడింది. ఎలాగున్నాడు భగవంతుడు, ఏ ఆకారంగా ఉన్నాడు, యద్రూపంగా ఉన్నాడు. అందుకనే గాయత్రి మంత్రం ఉపాసన చేసేటప్పుడు దానికి ప్రథమంలో ఒక ధ్యానం. విష్ణు సహస్రనామ ప్రారంభంలో ధ్యానం అని మొదలు పెడతాం. తర్వాత మీరు విష్ణు షట్కారో భూతభో తర్వాత చెప్తారు. దానికి ముందర ఏం చెప్తారు? ధ్యానం. ఏమిటి ధ్యానం? ఎవరి గురించి ధ్యానం? ఆ ధ్యానం చెయ్యబోయేవాడు, ధ్యానింపబడేటువంటి వాడు ఏ రకంగా ఉన్నాడు? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్. ఎలాగున్నాడు నువ్వు ధ్యానం చేసేటువంటి వాడు? నేను పెళ్లి చేసుకోబోయేవాడు ఎలా ఉన్నాడు? అమ్మాయి ఎలాగుంది? పూర్వకాలంలో పెద్దవాళ్ళు చెప్పేవారు ఆ అమ్మాయి బాగుందిరా, వంశం బాగుంది, అమ్మా నాన్న బాగున్నారు, మంచి కులము గోత్రం అని బాగుంది. ఇవాళ మనకు ఫోటో చూసి అందంగా ఉందా, ఎర్రగా ఉందా, తెల్లగా ఉందా, హైట్ ఎలాగ ఉంది, అలా అని మనం లెక్కలేస్తాం. అంటే ఒక జీవిత భాగస్వామిని చేసుకున్నప్పుడు ఒక వ్యక్తిని చూస్తే జీవిత పరమార్థం మనకు, జీవిత భాగస్వామికి లెక్కలేసుకుంటాం. జీవిత పరమార్థానికి ఎన్ని లెక్కలేసుకోవాలి? ఎవరిని ఆరాధిస్తే మనకు జీవిత పరమార్థం దొరుకుతుంది? ఆ జీవిత పరమార్థం ప్రదాత, పురుషార్థ ప్రదాత భగవంతుడు. ఆ భగవంతుడి గురించి ఎలా ఉన్నాడు భగవంతుడు? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఎప్పుడు కోపంగా ఉన్నాడా? ప్రసన్న వదనం ధ్యాయే. దేనికోసం? సర్వ విఘ్నోపశాంతయే. ప్రతి గాయత్రి మంత్రానికి, రామ మంత్రానికి, కృష్ణ మంత్రానికి, నారాయణ మంత్రానికి, విష్ణు సహస్రనామానికి మొదలు ఒక ధ్యాన మంత్రం వస్తుంది. ఆ ధ్యాన మంత్రం ఏం చెప్తా ఉంది? నీవు ఎవరి గురించి ధ్యానం చేస్తావో వాళ్ళు మీరు రిజ్యూమ్ అన్నట్టు ఒకటి అంటారు. ఉద్యోగంలో చేరాలి. నీ స్కిల్ ఏంటి, నీ టాలెంట్ ఏంటి, నువ్వు చదివింది ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, నీ ఇంట్రెస్ట్ ఏంటి, నీకు శాలరీ ఎంత కావాలి అన్ని దాంట్లో రాసి పంపించారు. అప్పుడు కాగితం చూసాక ఓహో వీడి ఇంట్రెస్ట్ ఇలా, వీళ్ళ ఇలా ఉన్నాడా, ఇది చదువుకున్నాడా అని చూస్తాం. ఆ తర్వాత ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తాం. అప్పుడు మిమ్మల్ని ఆకారాన్ని, ఆలోచనలు, ఆ స్ఫురణ, మాటగారితనం, ఇంకోటి అన్ని చూశాక ఉద్యోగం ఇవ్వాలా లేదా ఆలోచిస్తాం. ధ్యానం అది చెప్తా ఉంది. దేవుడు ఇలా ఉన్నాడు, ఇలా చేస్తాడు, నీ విఘ్నాలన్నీ పరిహారం చేస్తాడు, నాకు 4 చేతులు ఉన్నాయి, శక్తి చక్రాలు ఉన్నాయి, పీతాంబరం ఉంది, వనమాలు ఉంది, కీడు ఉంది, కిరీటం కూడా ఉంది అన్ని చెప్పి ఆ తర్వాత దేవుణ్ణి గాయత్రి మంత్రంతోనో, విష్ణు సహస్రనామంతోనో, ఇంకొకటినో మనం ఆరాధన చేస్తాం. అలాగే బ్రహ్మదేవుల వారికి భగవంతుడు తన రూపాన్ని ఒక్క మాట చూపించాట. తప్ప అన్నాడు. ముందర ఆలోచన చేయి అన్నాడు. ఏం ఆలోచన చేయాలి? ఆయనకి ఏమీ కనపడలా. నిరాకారం దేవుడు.
దేవుడు నిరాకారుడా సాకారుడా అంటే ముందు నిరాకారుడే, ఆకారం లేనటువంటి వాడు. దేవుడికి ఆకారమే లేదా? ఆకారం లేనటువంటి వాడిని ఏమండి ధ్యానం చేస్తాము? ఇక్కడ దేవుడు ఉన్నాడు చూస్తాము అంటే కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా? గుడికి వెళ్ళాము, గుడిలో రాముడి విగ్రహం చూసి నరసింహస్వామి అని అంటే, నరసింహస్వామి చూసి గణపతి అంటే, గణపతిని చూసి ఆంజనేయ స్వామి అంటే, మనకు ఒక మైండ్ లో ఒకటి ఆలోచన ఉంది, గణపతి అంటే ఎలా ఉంటాడు, ఆయనకు ఒక తోక ఒక తొండం, ఇలాగా ఆంజనేయ స్వామికి ఇది, రాముడికి ఇది, కృష్ణుడికి రకరకాల. అంటే ఆ వస్తువు మన మనసులో ముద్రం అయిపోయింది. అప్పుడు దాన్ని చూసి ఆ విధమైనటువంటి స్తోత్రాలు అని చెప్తాం, రాముడి దగ్గర రాముడి స్తోత్రం, కృష్ణుడి దగ్గర చెప్తాం. అలాగ భగవంతుడిని ఆకారం లేనటువంటి వాడు అని చెప్పి కొందరు ఆరాధన చేస్తారు. భగవంతుడు నిరాకారుడు కాడు, సాకారుడు. నేను అంతా తెలుగులో చెప్పింది అంతా ఇక్కడ విస్తారంగా లోపల ఉంది, అంతా ఊరికి జిస్టు చేసి జల్లడి చేసి. అలాగ భగవంతుడి సాకారత్వాన్ని, ఆ ఆకారాన్ని చూపించాడు. ఆ చూసినటువంటి రూపాన్ని బ్రహ్మదేవుడు వారు ధ్యానం చేయడం మొదలుపెట్టారు. ఆ ధ్యానం చేశాక భగవంతుడు వారికి ఉపదేశం చేస్తాడు. 4 శ్లోకాలు, దాని చతుశ్లోకి భాగవతం అంటారు. ఆ చతుశ్లోకి భాగవతాన్ని బ్రహ్మదేవుల వారు ఉపదేశం పొందాక బ్రహ్మదేవుల వారు, నాకెందుకయ్యా నన్ను సృష్టి చేశావు, నా పని ఏంటి? బ్రహ్మాండ రచన చెయ్యి. ఆ బ్రహ్మదేవుల వారి చేత రచింపబడినటువంటిదే ఇది బ్రహ్మాండము. ఆ బ్రహ్మాండాన్ని రచన చెయ్యాలి అంటే అక్కడ భగవంతుడి అనుగ్రహంతో, మహత్తత్వంతో బ్రహ్మదేవుల వారు పుట్టారు. ఆ తర్వాత అహంకార తత్వం, 24 తత్వాలు మన శరీరంలో అవన్నీ ఉన్నాయి. అదే తత్వన్యాస మాతృకాన్యాసం అని అంటుంటారు. అలాగా ఆ బ్రహ్మదేవుల వారు ఈ బ్రహ్మాండాన్ని రచన చేస్తూ, దాంట్లో సృష్టి చేస్తూ, రుద్రదేవుల వారి ముందు మనస్సులో అనుకున్నట్ట 4 పిల్లలు పుట్టారు. సనక సనందన సనత్కుమార సనత్ సుజాత అని. అంటే పూర్వకాలపు సృష్టి, మానసీ సృష్టి అట. మనస్సులో అనుకోగానే పిల్లలు పుట్టారు. హ్యాపీ. బ్రహ్మదేవుల మనసు నుండి 4 పిల్లలు ఉంటారు. పుణ్యానికి దేవుడు ఆ వరాలు మనకి వల. భారతంలో ఇప్పుడే ఇంతమంది మనసులో అనుకోగానే ఇల్లు సరిపోదు, కారు సరిపోదు, డబ్బులు సరిపోదు, చేసిన వంటలు సరిపోదు, తర్వాత మన పరిస్థితి ఏంటి? కానీ బ్రహ్మదేవుల వారికి ఆలోకానికే సీమితమై, ఆ బ్రహ్మదేవుల వారు మనస్సులో అనుకోగానే 4 పిల్లలు, సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత, మహాబ్రహ్మజ్ఞానులు, మనకందరికీ పూర్వీకులు. చిన్న పిల్లల వలె ఉంటారు. 5 ఏళ్ల బాలకుడు ఏ రకంగా ఉంటాడు అలా. వాళ్ళని ముట్టుకుంటే ఏమవుతుందో జయ విజయులకు తెలుసు. వాళ్ళే తర్వాత శాపగ్రస్తులై భూమి పైన రావణ, కుంభకర్ణాది, శిశుపాల, దత్తవక్రాది, హిరణ్యాక్షాదిగా వాళ్ళు వచ్చారు. అలాంటి సనక సనందులు ఉంటారు. బ్రహ్మదేవుల వారికి అన్న వాళ్ళన్నట, మీరు బ్రహ్మాండ రచన చేయండి, విశ్వ సృష్టి చేయండి. అబ్బాయి మాకు ఇవన్నీ అక్కర్లేదు, మేము భగవంతుని ధ్యానం చేస్తాం. కోపం వచ్చింది. ఆ కోపం రాగానే ఆ నుదురు భృకుటి అక్కడి నుంచి రుద్రో లలాట, రుద్రదేవుల వారు ఆ వారి అవతారం జరగానే రుద్రదేవుల వారు పుట్టగానే ఏడుస్తూ పుట్టారు. అందుకనే వారికి రుద్ర అని పేరు పెట్టారు. రుద్ర అనేటువంటి దానికి ఒక అర్థం ఏముంది అంటే, ఏడుపు అని అర్థం చెప్తుంది కోశం. రోదనాద్ రుద్ర ఉచ్యతే, రుద్రలు పుడుతున్నప్పుడు కూడా ఏడుస్తూ పుట్టారు. రోదనాద్ రుద్ర ఉచ్యతే అన్నారు. అంటే రుద్ర అన్నటువంటి పదం దేవుడికి కూడా ఉంది కదండి. దేవుడికి ఎక్కడ ఉందండి అంటే, రుద్రో బహుశిరా బభ్రు విశ్వయోని శుచిశ్రవా అమృత శాశ్వత స్థానరు వరారోహో మహాతప. విష్ణు సహస్రనామంలో దేవుడికి రుద్ర. అట్లయితే దేవుడు కూడా ఏడిచాను, ఆయన రుద్ర ఇక్కడ. దానికి ఒక అర్థం చెప్తారు. యదరోది తదరోది యద రుద్రస్య రుద్రత్వం. రుద్రదేవారికి చెప్తే, రుజం ద్రావయతే యస్మాత్ రుద్రస్వస్మాత్ జనార్దన. రుజం అంటే రోగాలు. ఆ రోగ పరిహారం చేసేటువంటి వాడు రుద్రదేవుల వారు, భగవంతుడు యొక్క విష్ణు సహస్రనామంలో వచ్చినటువంటి రుద్రపదం దేవుడికి చెబుతూ, ఆ రుద్రదేవుల వారు పుట్టగా వారు అన్ని విచిత్ర వ్యవహారాలు, విచిత్ర వేషధారణ, విచిత్ర ఆభరణ ధారణ, అన్ని విచిత్రంగానే. ఆ రుద్రదేవుల వారికి చెప్పారట, నీవు సృష్టి చెయ్యని బ్రహ్మదేవులు తథాస్తు అని చెప్పి ఆయన భూత సృష్టిని, ప్రమథగణ సృష్టి చేశాడు. బ్రహ్మదేవుల వారి సృష్టి ఒక పక్కన మొదలైంది, రుద్రదేవుల సృష్టి ఒక పక్కన మొదలైంది. అహంకార తత్వాభిమాని దేవతలు రుద్రదేవులు. వైకారిక, తైజస, తామస అహంకారాలు. అహంకారాల్లో 3 విభాగాలు: వైకారిక, తైజస, తామస అహంకారం. ఆ ఈ అహంకార తత్వాభిమాని అయినటువంటి రుద్రదేవుల వారు సృష్టి చేయడం మొదలు పెడితే, బ్రహ్మదేవుల వారి మహత్తత్వంతో సృష్టి చేయడం మొదలు పెడితే, ఈ ప్రమథగణం అంతా ఆ సృష్టినంతా తినేయడం మొదలుపెట్టింది. ఎలాగున్నాయి రుచికని ఒక గారి తిని, రెండోది ఉప్పు కారాలు లేదని రెండోది వేశాక మళ్ళా దాన్ని తిని, సరిపోయిందా లేదని మూడోది తిని,
ఇంకా మిగిలింది చివరికి ఒకటే ఇంకేదో చదువుకు నిజాలు దాని తినేస్తే మొగుడికి ఇచ్చేదేమో అంటూ ఉన్నదంతా గాలి. ఆ రకంగా రుద్రదేవుల వారి సృష్టి ఎంత ఆ సృష్టిని తినేయడం మొదలు పెడితే బ్రహ్మదేవులు వారిని ఈ సృష్టి చాలు ఆపేయి అన్నారు. అంతే బ్రహ్మదేవుల వారి సృష్టి మొదలు పెట్టారు. బ్రహ్మదేవుల వారు అనుకున్నారు ఇలాగ సృష్టి అయితే జరగదని 10 రకాలుగా సృష్టి చేస్తూ దాంట్లో మానవ సృష్టిని మొదలు పెడుతూ మనస్సులో ఆలోచించగా 2 స్త్రీ పురుషులు వచ్చారట. ఆ స్త్రీ పురుషుల మొదటి అతడి పేరు మను. మనస్సు నుండి వచ్చినటువంటి వాడు మానవ. ఆ మను నుండి వచ్చినటువంటి వాళ్ళే మనమంతా మానవులము. మను అవబోధనే అని ఒక ధాతు వర్బ్ అనేది ఇంగ్లీష్ లో మనం అంటాం చూడండి. మను అవబోధనే అంటే జ్ఞానము ఉన్నటువంటి వారు. బ్రహ్మదేవుల వారు ఈ 84 లక్షల జీవరాశి సృష్టి చేయడం మొదలు పెట్టారు. ఎంత సృష్టి చేసినా కూడా బ్రహ్మదేవుల వారికి దేవుడికి సమాధానమే లేదు. ఏం చేయాలి అర్థం కాల. తత్వాభిమాని దేవతల సృష్టి అయింది, బ్రహ్మాండ రచన అయింది, బ్రహ్మాండం బయట సృష్టి, లోపల సృష్టి, పృథివీ అహంకార తత్వ మహత్తత్వ జల సప్తావరణ అన్ని సృష్టి అయిపోతాయి. బ్రహ్మదేవుడికి ఎక్కడ మానవ సృష్టి జరిగింది, మనిషి సృష్టి. అక్కడ బ్రహ్మదేవుడి వారికి తృప్తి, భగవంతుడి తృప్తి. ఎందుకంటే ఇతర జీవ జంతువులకు లేనటువంటిది ఒక విశిష్టమైనటువంటి శక్తి మానవుడికి దేవుడు ఇస్తున్నాడు, బ్రహ్మదేవుడు వారు ఇస్తున్నాడు. ఏమిటది? మాట. ఇప్పుడే మనం మాట్లాడుతూ తెలుసుకుంటూ దేవుణ్ణి సంతోషపరచడానికి ఏమిటయ్యా మనకంటే మాటలే దేవుడిని సంతోషపరిచేది. ఆ మాటయే తృప్తి. మంచి మాటలు మాట్లాడామనుకోండి, మనిషి ఇంటికి వస్తే మనం చేయాల్సింది మొదలు మంచి మాటలు. పశువుకి మనకు 4 విషయాలు సమానంగా ఉన్నాయి. ఏమిటంటే అది తింటుంది, సుఖం అనుభవిస్తుంది, పడుకుంటుంది, విసర్జనం చేస్తుంది. మనకు అన్ని ఉన్నాయి. దాంట్లో లేనిది మనకున్నది ఒకటే మాటలు. ఆ మాట తీయగా ఉందంటే ఎదుటి వాడు సంతోషిస్తాడు. అంచేత మాటలు మనకు రాగానే దేవుడికి సంతోషమైంది, వీడికి స్తోత్రం చేస్తాడు. దేవుడు నాలుగు ఇచ్చింది దేనికి? దేవుడిని పొగడటానికి. అంచేత దేవుడు కూడా సంతోషమైంది. ఈ బ్రహ్మదేవుల వారు ఆ భగవంతుని చాలా చక్కగా సంతోషంగా స్తుతిస్తున్నారు. ఈ రకంగా సృష్టి విచారాలు చెప్తూ ఆ సృష్టి క్రమంలో బ్రహ్మదేవుల వారు తత్వాభిమాని దేవతలు కొన్ని డ్యూటీస్ ఇస్తున్నారు. తత్వాభిమాని దేవతలు అంటే ఏమిటి? మన కంటికి, కళ్ళకు, కాళ్లకు, చేతులకు, ముక్కుకి, అన్ని అవయవాలకు ఒక్కొక్క దేవత ఉన్నారు. కర్మాభిమాని దేవత, పాదాభిమాని దేవత, దక్ష చేతులకు అభిమాని దేవత, శ్రవణేంద్రియాలు దిగ్దేవతలు, శ్రోత్రేంద్రియాభిమాని దేవతలు, నాలుక, రసం, ఇలా ఒక్కొక్క దేవతలు. అగ్ని, వరుణ నాలుకలో ఉంటారు, చెవులలో దిగ్దేవతలు ఉన్నారు, అశ్విని దేవతలు ముక్కులో ఉన్నారు. ఇలాగా ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క అవయవంలో ఉండి మన చేత ఆ పనులు చేస్తుంటారు. అందుకనే ఆ తత్వాభిమాని దేవతలను రోజు మనం ప్రార్థన చెయ్యాలట. నమోస్తు అనండి. నమోస్తు తాత్వికా దేవాః విష్ణు భక్తి పరాయణాః ధర్మ మార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. ఆ తత్వాభిమాని దేవతలను ప్రార్థన చేసేదంటే ఎవరి తత్వాభిమాని దేవత అంటే సెక్షన్ ఇంజనీర్ అంటారు. సెక్షన్ లో పనిచేస్తున్న సెక్షన్ సూపర్వైజర్ అండి. అంటే ఒక విభాగానికి వాడు అధిపతి. అలాగే మన శరీరంలో అనేక విభాగాలు ఉన్నాయి. కంటికి, కళ్ళకు, కాళ్లకు, చేతులు అనేక నరనాడీలు. ఇవన్నీ కూడా మనకు మన దైనందిన జీవనాన్ని సాగించడానికి ఉపయోగపడేది. చిన్న ముళ్ళు కాలి గుచ్చుకుంది, వెంటనే మస్తిష్కానికి వెళ్ళిపోతుంది, కంట్లో నీళ్ళు వచ్చేస్తుంది, బాధగా. నోరే రెండోడు ఏమైంది రాని ఎవడో అడిగాడు. ఏమైంది రాని వినాలి పదం మీరు. ఆ వినటానికి శ్రవణాభిమాని దేవతలు శ్రవణేంద్రియాలు. నోరు దానికి సమాధానం రిప్లై ఇవ్వాలి. ముళ్ళు గుచ్చుకుంది ఎక్కడ అంటే చూపిస్తాడు. వాడికి తీయడానికి అవుతుంది. అప్పుడు ఒక రెండో వాడు వచ్చి కాలు పైకి పెట్టి వాడు తీస్తాడు. అంటే అప్పుడు చెయ్యి వెళ్ళాలి. అలాగే ఒక్కొక్క అవయవం పనిచేయాలి, ఒక్కొక్క సెక్షన్. ఆ సెక్షన్ కి ఒక్కొక్క దేవత, వాళ్ళే తత్వాభిమాని దేవతలు. వాళ్ళు రోజు ప్రార్థించేది ఏమిటాయా అంటే ధర్మ మార్గం ప్రేరణ. నన్ను ధర్మ మార్గంలో ప్రేరేపించని. ఏ మార్గంలో వెళితే నాకు ముళ్ళు గుచ్చుకోదో, ఏ మార్గంలో వెళితే సుగమంగా వెళతానో, ఏ మార్గంలో వెళితే మోక్షానికి వెళతానో, ఏ మార్గంలో వెళితే నాకు భగవద్ దర్శనం అవుతుందో, ఏ మార్గంలో వెళితే భగవంతుడు శ్రవణం అవుతుందో ఆ మార్గంలో ఒక ఫైల్ కదలాలంటే ఎన్ని విభాగాలు ఉంటే ప్రతివాడు దాన్ని పరిశీలన చేయాలి. పరిశీలన చేయ చివరికి సంతకం పెట్టాలి. అప్పుడు ఒకటి జరగాలి. అలాగా కళ్ళు, కాళ్ళు, మనస్సు అనుకోవాలి. వాళ్ళ నేను దేవతార్చన చేయాలి, వాళ్ళ నేను పురాణానికి వెళ్ళాలి. మనస్సు అనుకుంటే సరిపోలే, కాళ్ళు తీసుకెళ్ళాలి. కాళ్ళు తీసుకెళ్తే సరిపోలే, కళ్ళు అక్కడ చూస్తూ ఉండాలి, చెవులు అక్కడ వింటూ ఉండాలి. బాడీ ఇక్కడ ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళుంటుంది. 8 అయిపోయింది, పురాణం ఇంకా ముగితారా లేదు అని మొదలవుతుంది. 8 అయిందా? 8 కదా అవుతుంది, 8వ నిమిషం.
అంటే ఇలా ఒక్కొక్క అవయవం ఒక్కొక్క ఇంద్రియం సరిగ్గా వాడు పనిచేయాలి. అప్పుడు ఒక సత్కార్యం మంచి కార్యం జరుగుతుంది. ఇవన్నీ చేసేవాడు సెక్షన్ ఇంజనీర్స్, వీళ్ళందరూ లోపల వాళ్ళనే తత్వాభిమాని దేవత. వాళ్ళందరూ మనకు అనుగ్రహం చేస్తేనే ఏదైనా ఒక ధర్మకార్యం. అందుకని వాళ్ళందరికీ రోజు రిక్వెస్ట్ ఏంటి? ధర్మ మార్గే ప్రేరయంతు, ధర్మ మార్గే ప్రేరయంతు, ధర్మ మార్గే ప్రేరయంతు. రోజు నన్ను ధర్మ మార్గంలో ప్రేరేపించని ఆ దేవతలందరూ భగవంతుని ప్రార్థన చేస్తారట. మాకేదో డ్యూటీస్ ఇచ్చావయ్యా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ అన్నావు, అన్ని బానే ఉంది. ఆ సెక్షన్ లో మేము పనిచేస్తున్నప్పుడు ఇది నా వల్లే జరిగింది. నేను చేస్తేనే వీడు చూశాడు, నేను చేస్తేనే వీడు విన్నాడు, నేను చేస్తేనే వీడు కళ్ళు కాళ్ళు చేతుల్లో. సూర్యుడు కంటికి, చేతులకు దక్ష, పాదానికి జయంత, ముక్కుకి అశ్విని దేవతలు, దిగ్దేవతలు, వీళ్ళందరూ నా వల్ల నా వల్ల నా వల్ల అనుకొని మాకు గర్వం రారాదు, అహంభావం రారాదు. మంచి చేసినా చెడు చేసినా రెండింటికి వాళ్ళే. దేవుడి దగ్గర కూర్చొని వినరానిది చూడరానిది చూపించేది వాళ్ళే, ఇంకెక్కడో కూర్చొని ఆలోచింపజేసేది వాళ్ళే. అంచేత ఏది జరిగినా తప్పులు మా నుండి, దట్ ఈస్ అవర్ డ్యూటీస్, అంతే. అవర్ డ్యూటీ అంతే. అంచేత వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటి? ధర్మ మార్గం ప్రేరేపించి. వాళ్ళందరూ అడిగారట, మా నుండి అయింది అన్నటువంటి అహంభావం మాకు రానివ్వద్దు అని వాళ్ళందరూ దేవుని ప్రార్థన చేసుకుంటారట. ఈ రకంగా ఆ విశ్వ రచన జరుగుతూ దాంట్లో బ్రహ్మదేవుల వారి శరీరం నుండి అనేక ఈ విశ్వమంతా జరుగుతూ భగవంతుడు విరాట్ రూపి ఆయన వరాహ అవతారాన్ని దాల్చుతాడు. భగవంతుడు సృష్టిలో నరనాడీ గణాలు. ఏమిటి నరనాడీ గణాలు? మన శరీరంలో నాడీలు ఉన్నాయి, నరాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటి 3 ఉన్నాయి. ఇడా, పింగళ, సుషుమ్న అన్నటువంటి ఈ నాడీ వ్యవస్థ శరీరంలో ఉన్నాయి. ఈ బ్రెయిన్ లో ఉన్నటువంటివన్నీ తీసి మనం ఇలాగ పరిస్థితి బ్రహ్మాండం చిన్నది రౌండ్ వేసేది. అంత నరనాడీ వ్యవస్థ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి స్పందిస్తుంది. ఇక్కడ నరాలు కనిపిస్తాయి. ఇది దేంతో తెలియదు. ఈ వేళ్ళకి ఎక్కడ నరం ఉందో తెలియదు, ఈ వేళ్ళకి ఎక్కడ ఉందో తెలియదు. ఆ ఫిజియోథెరపిస్ట్ వాడు నొక్కుతాడు, ఎక్కడ నొక్కితే ఇంకోటి టైట్, ఇంకోటి నొక్కితే ఇంకోటి తిరిగిపోతుంది. అలాగే ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్క చోటు ఉంది. ఇవన్నీ దేవుడి శరీరంలో ఉన్నాయి. దీంతో నదులన్నీ పుట్టుకొచ్చాయి. దేవుడి శరీరంలో రోమపంక్తి ఉంది, దాంట్లో చెట్లు అన్ని. దేవుడు నవ్వుతున్నాడట. హాసంహరే రవనత కిలలోక శోకతృసాగర విశోధన మత్యుదార. దేవుడు నవ్వు మందహాసం. దానితో మనలో కామం పుట్టుకొచ్చింది, ప్రేమ పుట్టుకొచ్చింది, అభిమానం పుట్టుకొచ్చింది. ఇలాగ దేవుడి శరీరం నుండి ఏవేవైతే పుట్టున్నాయో అవన్నీ కూడా మన జీవితంలో ఇవన్నీ కూడా దాన్ని భగవంతుడు మనకిస్తున్నాడు. సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సమూహం విత్తో వృత్వ అత్యతిర్ధరాంగులం పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్ర తథా లోకాం ఆకల్పయన్ చంద్రమా మనసో జాతశ్చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిత్య ప్రాణాత్ వాయురా అజాయత నాభ్యా ఆసీత్. నేను ప్రారంభం నాడే చెప్పా. పురుషసూక్తము, గాయత్రి మంత్రం, వేదానికి అంతా వ్యాఖ్యానం. పురుషసూక్తంలో ఇవన్నీ చెప్పేశారు. ఎలాబరేట్ చేయడం, దాన్ని కుదించడం 2 రకాలుగా ఉంటాయి. సమగ్ర వేదరాశి దాన్ని తగ్గించండి, భాగవతంలోకి రండి, దాన్ని ఇంకా కుదించండి, పురుష సూక్తంలోకి రండి, దాన్ని మళ్ళా తగ్గించండి. మీరు గాయత్రి మంత్రం, నారాయణ మంత్రంలో, ద్వాదశాక్షర మంత్రంలో, గాయత్రి మంత్రంలో చివరికి అన్ని అయ్యే ఓంకారం అంతే. ఓంకారం చెప్పేసామా అవన్నీ వచ్చేసేదాన్ని. అకారం ఉకారం ఉకారం అనాది బిందు ఘోష తక్షాన్ని అన్ని ఉన్నాయి. దాన్ని ఎలాబరేట్ చేస్తున్నారు, పెద్ద చేస్తూ వెళ్తే ఇవన్నీ అలాగే అవన్నీ తెలుసుకుంటూ వెళ్ళాలంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అర్థదాయకంగా ఉంటాయి. అంత విశాలమైనటువంటిది ఆ భగవంతుడు తన శరీరం నుండి ఇవన్నీ కూడా వాణి ప్రప్రథమంగా పుట్టుకొచ్చిన అక్షరం, మంత్రం, అకార ఉకారాలు లేక ఓంకారాలు ఇవన్నీ కూడా వచ్చాయి. ఒక్కొక్క తత్వాభిమాని దేవతలు, అక్కడ పంచమహా తన్మాత్రాలు, దిగ్దేవతలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, బుద్ధి, మనస్సు, అహంకారం ఇవన్నీ భగవంతుడు రచన చేస్తారు. ఇవన్నీ అయ్యాక బ్రహ్మదేవుడు కూడా ఎంత శుద్ధి చేసినా ఇంకా తగ్గట్లేదే, నిండట్లేదే, ఏం చేయాలి? అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వారి మనస్సు నుండి ఒక స్త్రీ ఇద్దరు వచ్చారు. వారి ఆది మను మానవ, ఆయన పేరే స్వాయువు మను, ఆయన భార్య శతరూపాదేవి. వారి నుండి సంతతి మొదలవుతుంది. అక్కడ వారికి 5గురు సంతానం, 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రియవ్రత, ఉత్తానపాద. ఆకూతి దేవిని రుచి అన్నటువంటి ఒక ప్రజాపతికి ఇస్తారు. రుచి ప్రజాపతికి పెళ్లి చేశారు. అక్కడ యజ్ఞనామక భగవంతుడు అవతారం చేస్తాడు. యజ్ఞనామక భగవంతుడు వాళ్ళ మనం యజ్ఞం చేస్తాం. మనకి యజ్ఞం అనగానే హోమకుండము, పుల్లలు, నిప్పు, ఇసుక ఇదే కనిపిస్తాయి. దేవుడి పేరే యజ్ఞ. అందుకనే విష్ణు సహస్రనామంలో దేవుడికి యజ్ఞో, యజ్ఞపుత్రి, యజ్ఞో, యజ్ఞాంగో, యజ్ఞభావన,
యజ్ఞకృత్యజ్ఞ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్య అన్నమన్నాదయవ చ ఆత్మయోని స్వయం జాతో వైఖాన సమగాయన. ఆ యజ్ఞనామక అవతారం చేస్తాడు. ఆయన భార్య దక్షిణాదేవి. యజ్ఞం చేస్తే దక్షిణ ఉండాలి, దక్షిణ లేదే ఏ యజ్ఞం పనికిరాదు. అన్నం వడ్డిస్తాం, కూర్చోండి అనకూడదట. నెయ్యి నెయ్యి లేనిదే నిత్యం మన ఇంట్లో కూడా అతిథులు వస్తే నాకు నెయ్యి వేసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఫ్యాట్ కబుర్లు ఏం లేవు. ఆ నెయ్యి దానికి అధికారం లేకపోతే ఆ అన్నం తినడానికి కూడా లేదు. ఆదరణ లేనిదే అన్నం ఎలా లేదో ఆజ్యం లేనిదే ఆహారం కూడా లేదు. అదన్నీ కూడా ఆయుర్వర్ధకం ఆజ్యం. అలాగే దక్షిణ లేనిదే యజ్ఞ పరిసమాప్తి. అంచేత ఆ యజ్ఞనామక భగవంతుడు దక్షిణాదేవి వివాహం ఆడుతుంది. అక్కడ నరనారాయణాది అవతారాలు కూడా అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత రెండో అమ్మాయి దేవహూతి దేవి. ఆ దేవహూతి దేవిని ఇక్కడ కర్దమ ప్రజాపతి ఇస్తారు. బ్రహ్మదేవుల వారు వెళుతుంటే నీడ పడింది. ఆ నీడ నుండి పుట్టుకొచ్చిన వారు బ్రహ్మదేవుల వారి హృదయం నుండి వీపు నుండి అధర్మ దేవత ధర్మదేవత ఛాతి నుండి వక్షస్థలం నుండి పుట్టుకొచ్చాడు. అందుకనే మనం చూడండి, ఏదన్నా మనం ఘనకార్యం చేస్తే నేను చేశాను ఏదన్నా తప్పు చేస్తే నాకేం తెలియదండి, తప్పించుకొని వీపు చూపించి పారిపోతుంది. అధర్మం అంతా వీపు నుండి పుట్టింది, ధర్మం అంతా ముందు నుండి హృదయం. అలాగా బ్రహ్మదేవుల వారి నీడ నుండి పుట్టినటువంటి వారు ఛాయాయ కర్దమో చెప్పి బ్రహ్మదేవుల వారి ఛాయా నుండి కర్దముల వారు. ఆ కర్దముల వారికి మను యొక్క రెండో కూతురుని రాజపుత్రిక. ఎంత రాజా అయినా సామంత రాజా, ఇంకా ఈయనకి అప్పుడు ఇంకెవరూ లేరు, ఈయన సరిచాటి. ఇలాంటి ఏకఛత్రాధిపతి అయినటువంటి రాజా మను. ఇప్పుడు మనం 7వ మను మన కాలం వైవస్వత మన్వంతరే అని అంటాం. దీనికి పూర్వంలో స్వయంభు స్వారోక్ష ఉత్తమ తాపస వైవత చాక్షుష వైవస్వత ప్రజెంట్. అలాగా ఆది మను ఆయన. ఆ మను యొక్క పుత్రిక ఎంతగా ఉండాలి, ఎంత సిరి సంపదలు ఐశ్వర్యము రూపము మనం అన్నీ ఉన్నాయి. వనంలో ఈయన కూర్చున్నారు కర్దముల వారు. పెళ్లి చేసి వెళ్ళిపోయాడు. ఆవిడ కూడా ఎంత త్యాగశీలి. తండ్రి చెప్పాడు పెళ్లి చేసుకుంటే ఎందుకున్నానా, ఏమిటి పైకి బాలేదు, గడ్డం ఉంది, జుట్టు ఉంది, తపశ్చర్య చేస్తాడు, కబుర్లు చేసుకో. ఆ తర్వాత పెళ్లి అయింది, ఆయన సాధనకి వెళ్ళిపోయాడు. సాధనకు వెళ్ళిపోతే ఎన్నో ఏళ్ళు దొరికాయి. ఒకనాడు కళ్ళు తెరిచాడు. ఎదురుకుండా ఎవరో స్త్రీ అలా సన్నగా పీలగా పక్కగా ఉంది. అంత మాడిపోయింది, వెంట్రుకలని జడలు కట్టాయి. ఎవరిని ఇవ్వను, ఇదేంటండి ధర్మవంతంగా తాళి కట్టాను నేను, అరే ఇయ్యో నా భార్య అంటే సమాధి అవస్థలోకి ఉంటే వీరికి ఎవరికి యొక్క జ్ఞానమే రాదు. ఆవిడ సమాధి అవస్థలో నా పతి ఉన్నాడు కదా అని చెప్పి పతి శుశ్రూష చేయాల్సింది, ఇతర యజ్ఞయాగాలకు కావాల్సిన అన్ని కూడా చూసుకుంటున్నాడు. గృహిణి గృహముచ్చతే, ఇల్లును చూడు ఇల్లాలు చూడు అంటారు. అలాగా ఆవిడ ఆ ఆశ్రమ వాతావరణంతో ఆవిడ సమాధి అవస్థ. ఎన్నో ఏళ్ల తర్వాత ఒక్కసారి ఆయన బయటకు వస్తే ఆ పెళ్ళాన్ని చూడగానే అయ్యో ఈవిడికి ఏమి నేను ఇవ్వలేదే అని చెప్పి అక్కడ చెరువు ఉంది, ఆ చెరువులో స్నానం చేసి రాగానే ఆవిడికి 9 రూపాలు వచ్చాయి. మంచి కష్టపుట్ట సౌందర్యం వచ్చింది. రాజపుత్రిక ఏ రకంగా అన్నీ అంగ సౌష్ఠవం రావాలో అన్ని శరీర అవయవాలు చాలా కష్టపుట్టంగా నిండుకున్నాయి. 9 రూపాయలు, 9 దేవహూతి రూపాయలు. కర్దవారు అనుకుంటా. ఆవిడ 9 ఇస్తే నేనెందుకు ఒకటి 9 రూపాయలు తీసుకుంటాను. చూడండి, ఋషులు మునులు వారి యోగ సామర్థ్యంతో ఏమైనా చేయగలరు. భోగం అనుభవించాలి, పూర్వ జన్మాంతరం ఒక్కసారి అనుభవించేస్తారు. త్యాగం చేయాలి, అలాగే చేసేస్తారు. వారు త్యాగానికైనా భోగానికైనా సిద్ధమే. 9 రూపాయలతో 9 దేవహూతులు, 9 జంటలు, 9 నవ దంపతులు. నవ అంటే కొత్తదేనో అర్థం ఉంది. 9 రూపాయలతో ఒక విమానాలు వచ్చాయి. 9 విమానాలు స్వేచ్ఛగా దాంట్లో తిరుగుతున్నారు. దాసీమణులు ఉన్నారు. 9 దంపతులకు 9 మంది కన్యామణులు పుట్టారు. ఆయన అన్నారు, నేను వెళ్ళిపోతా, అయిపోయింది కదా, నీకు పిల్లలు ఇచ్చేసాను, ఇంకేందుకు నన్ను పెళ్లి చేసుకున్నాం, గార్హస్థ సుఖం ఇవ్వాలి, దాంపత్య సుఖం నీకు ఇచ్చేసాను, 9 పిల్లలు పుట్టారు, ఇంకేంటి నాతో నీకేం పని, నా సమాధి అవస్థలోకి నేను వెళ్ళిపోతాను. ఒక శోద్ధారకుడు కావాలండి. అలాగైతే కుదరదు, తపశ్చర్యం చేయి. 12 ఏళ్ళు తపశ్చర్యం చేసి బ్రహ్మచర్యంగా ఉన్నా. ఆ తర్వాత చివరికి 12 ఏళ్ల తర్వాత వారికి ఉత్తమమైనటువంటి ఒక సంతతి. ఆయన సాక్షాత్ భగవంతుడు, కపిలనామక భగవంతుడు.
కశ్చాసో లశ్చాసో పిశ్చ కపిలః కం పినాకిం బ్రహ్మం బ్రహ్మాణం లాలయతి ఇది కపిలః. కపిల అన్నటువంటి దానికి అర్థం చెప్తుంది శాస్త్రము. బ్రహ్మదేవుల వారిని రుద్రదేవుల వారిని నియమించువాడు, శాసించువాడు, ఆనందింపజేయువాడు, లాలన చేసేవాడు, పాలన చేసేవాడు, ఇలాగ అనేక అర్థాల్లో ఆ కపిల నామక భగవంతుని చెప్తారు. ఆయన అవతారం చేస్తాడు. అప్పుడు అన్నారట, ఇకనైనా నీకు అయిపోయింది కదా వంశధారణ, ఇక నేను వెళ్తాను. ఇప్పుడు ఆ తండ్రి ఈ కొడుకు ప్రదక్షిణ చేస్తాడు. తండ్రి కొడుకు ఎప్పుడు నమస్కారం చెయ్యాలంటే ఒకటా దేవోత్తమ అవ్వాలి, లేదా సన్యాసి. రోజు మన ఇళ్లలో తండ్రి నా మాట వినరా, నీకు దండం పెడతాను రా, నా మాట వినరా, హోంవర్క్ చేయరా, బట్టలు కట్టుకురా, తినరా. రోజు తండ్రి తల్లి వాడికి పిల్లలకి దండం పెట్టడమే. నా మాట వినరా, నా నాన్న కదా, నా తండ్రి కదా, నా తల్లి కదా, కొన్ని బుజ్జగించుకోవాలి. తండ్రి నమస్కారం చేసి కొడుకుకి మహత్తరమైనటువంటి జ్ఞానం ఉండి సన్యాసి అవుతే, లేక దేవోత్తముడు అవుతే. కర్దముల వారు అన్నారు, యథాస్తు వెళతాను, నేను చూసుకోవడానికి ఇక్కడ ఉన్నాడు, వెళతాను. ఎవరండి చూసుకునేది అంటారు, శివం విధస్యతి సనో భగవాన్ త్రధీశః తతస్మదీయ కిముషేన కియాని హర్తః. ఎందుకంటే మనకు భయము, ప్రపంచాన్నే రక్షించేటువంటి భగవంతుడే ఇక్కడ కొడుకుగా వస్తే, అందరి క్షేమయోగ భాగ్యాలన్నీ చూసేటువంటి వాడే దేవుడవుతే, మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని తెలిసినటువంటి వాడు, 14 లోకాలను ఏలేటువంటి వాడు. క్షేమం విధాస్యతి సనో భగవాన్ త్రధీశః. ముల్లోకాలకు స్వామి ఆయన, ఒకదానికి కాదు ముల్లోకాలకు అధిపతి. మన కాలనీలో ఏదైనా జరిగితే కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటాడు, ఆడికి చెప్తాం సమస్య వస్తే. సెక్రటరీ వల్ల కాకపోతే ప్రెసిడెంట్ చెప్తాం అంటే వాడు చూసుకుంటాడు. మన కాలనీకి ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటే విశ్వానికి కూడా ఉండాలి కదా, ఎవరైనా విశ్వనాయకుడు, బ్రహ్మాండ నాయకుడు. ఆయనయే రక్షణకు దిగి వస్తే ఇంకెవరండి మనల్ని కొట్టేవాడు, తిట్టేవాడు? క్షేమం విధాస్యతి సనో భగవాన్ త్రధీశ. నీవు బెంగ పెట్టుకుంటే అయ్యేదేముందిరా? ఎందుకు నీకు బెంగ? త్రాత అస్మదీయ, అస్మదీయ త్రాత, రక్షించువాడు భగవంతుడే ఉన్నాడు. ఎందుకంటే ఆ భగవంతుడి సంరక్షణలో మనం ఉన్నప్పుడు దేని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మాకెందుకంటే సెక్రటరీ చూసుకుంటాడు, మాకెందుకంటే దేవుడు చూసుకుంటున్నాం. దేవుడు చూడడానికి మనం ఉన్నాం, సమస్యలు చూసుకోవడానికి మనం లేము. సమస్యలు చూసుకోవడానికి ఆయన ఉన్నాడు. ఆయనకు సమస్య లేదన్నా వస్తుందిగా, సమస్యలు చెప్పదు దేవుడు ఉన్నాడు, పోనా మాకేం సంబంధం లేదు. సమస్యల గురించి మనకు అవసరం లేదు, ఎందుకంటే మన సమస్యలన్నీ కూడా ఆయన మీద. ఎందుకంటే దేవుడి మీద భారం వేయండి అని పదం ఎందుకు వచ్చింది? ఇది నీకేం సంబంధం లేదు, అన్ని ఆయన చేసి ఆయన చూసుకుంటాడు. నీవు ఆయన చూసుకుంటే చాలు. నీవు ఆయన చూడడానికి నీకు కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు చేత భగవంతుడే మనకు రక్షణలో ఉన్నప్పుడు ఎవరి చింత లేదు. కావున కర్దమ ఋషి వెళ్ళిపోతున్నారు. తల్లి అడిగిందట, నాకు తత్వోపదేశం తల్లి చిత్రం చూడండి. తొలి గురు తల్లి అవుతే ప్రపంచంలో, ఆ తల్లికి గురు ఈ కపిల. ఆ తల్లికి ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం ఏంటి అన్నది రేపటి రోజున తెలుసుకుందాం. హరే నమః. శ్రీకృష్ణ. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. బోలో గోపాల కృష్ణ భగవాన్ కి జై, వేదవ్యాస భగవాన్ కి జై. హరే నమః. హరే నమస్కారం. అవును సార్. శేషు ఇచ్చినట్టుంది. శేషు గారు ఉన్నారా? హరే నమః. నమస్తే. నమస్తే. అవునండి. హరే నమః. నమస్తే. వింటున్నాం నిన్న నుంచి. నమస్కారం.
నమస్కారం. వస్తే కాకిరావు. నమస్కారం నాగిరాజు సార్.